మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే చూడండి ఏమని చెప్తున్నాడు అంటే టైం అండ్ డిస్టెన్స్, కాలం మరియు వేగం. మరి కాలం మరియు వేగం అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి మనం ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతుంటే దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకోవాలి. మరి ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఏం అడుగుతాడు అంటే వాటిని బేస్ చేసుకొని అడుగుతాడు. సో అవి అక్కడ మీకు కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటి సార్ అంటే డి. మరి డి అంటే ఏం లేదు, డిస్టెన్స్. మరి డిస్టెన్స్ ని మనం డి అనే లెటర్ తో చూపెట్టడం జరుగుతుంది. మరి ఎస్ అంటే ఏంటి సార్ అంటే స్పీడ్. మరి టీ అంటే ఏంటి సార్ అంటే టైం. చూడండి మరి ఈ టాపిక్ మొత్తం మీద మిమ్మల్ని అడిగేది ఆ మూడు తప్ప నేను ఇంకేదన్నా చూశాను సార్ అంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మనం ఈ మూడు తప్ప ఇంకేమీ చూడడానికి అవకాశం ఉండదు. అడిగితే స్పీడ్ అడుగుతాడు, లేకపోతే టైం అడుగుతాడు, లేకపోతే డిస్టెన్స్ అడుగుతాడు. అంటే ఈ మూడింటిని మనం ఏం చెప్పొచ్చు అంటే దాంట్లో మెయిన్ పార్ట్స్. మనం నేర్చుకోవాల్సిన మూడు భాగాలు ఏమైనా ఉన్నాయా సార్ ఈ టాపిక్ లో అంటే ఆ మూడండి. మరి మీకు డిస్టెన్స్ అంటే ఏందో తెలియాలి, మరి స్పీడ్ అంటే ఏందో తెలియాలి, టైం అంటే తెలియాలి. ఈ మూడు తప్ప ఇంకేం అడగడండి. మీరు ఒకవేళ ప్రిపేర్ అయితే ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా రాయండి. మీరు కానిస్టేబుల్ రాస్తారా, ఎస్ఐ రాస్తారా, ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తారా, ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన ఎగ్జామ్ రాయండి. ఏ ఎగ్జామ్ లో అయినా కానీ వాడు ఆ మూడు మాత్రమే అడుగుతాడు, వేరే వాటిని ఇన్వాల్వ్ చేయడు. ఎందుకు సార్ అంటే దాంట్లో ఇంపార్టెంట్ మూడు ఉన్నాయి. ఆ మూడింటి గురించి మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే ఏ ఎగ్జామ్ లో అయినా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. బట్ చాలా మంది డైరెక్ట్ గా టాపిక్ స్టార్ట్ చేస్తారు, టాపిక్ లోకి వెళ్ళిపోతారు, దానివల్ల మీకు అర్థం కాదు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి తెలుసుకోవాలి. అసలు డిస్టెన్స్ అంటే ఏంటిది తెలుసా మనకి? మరి ఒకవేళ స్పీడ్ అంటే ఏంటిది, టైం అంటే ఏంటిది? మరి టైంని సెకండ్స్ లో కొలుస్తారా, అవర్స్ లో కొలుస్తారా, మరి మినిట్స్ లో ఎందుకు కొలవరు? మరి స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్ లో ఎందుకు కొలవాలి, మరి కిలోమీటర్ పర్ అవర్ లో ఎందుకు కొలవాలి? మరి కిలోమీటర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 లేదా 18/5 అనేది చేయాలి. ఎందుకు చేయాలి అని అవన్నిటి గురించి మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు కాన్సెప్ట్ లోకి వెళ్తే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. లేదు సార్ మనం అవన్నీ పక్కన పెట్టేద్దాం సార్ అంటే వాటిని పక్కన పెట్టి మీరు నేర్చుకున్న దాని వల్ల ఏం ఉపయోగం ఉండదు. కానిస్టేబుల్ వరకు ఈ మెథడ్స్ ఏ వస్తాయి, ఎస్ఐ వరకు ఈ మెథడ్స్ ఏ వస్తాయని ఏవో ఒక 4 మెథడ్స్ బట్టినట్టు ఉంటది. మరి ఆ బట్టి విధంగా ఇవ్వట్లేదు ఎగ్జామ్స్. ఇప్పుడు చాలా వేరే లెవెల్లో ఉంటుంది. మరి అలాంటి లెవెల్ ఎగ్జామ్స్ కూడా మనం రాయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఏంటి సార్ అసలు డిస్టెన్స్ అంటే ఏంటిది? దూరం. మరి దూరం అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఒక ప్రదేశం నుంచి మనం ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే దాన్నే ఏమంటాము అంటే దూరం అంటాం. చూడండి మరి ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడండి, మరి ఒక పర్సన్ ఇది ఏంటి అంటే వాళ్ళ యొక్క హౌస్. మరి వాళ్ళ హౌస్ నుంచి అతను ఏమనుకున్నాడు అంటే అతని యొక్క ఆఫీస్ కి వెళ్ళాలి అనుకున్నాడు. మరి ఎక్కడుంది సార్ వాళ్ళ ఆఫీస్ అంటే ఇక్కడ ఉందండి. సో తను ఏమనుకుంటున్నాడు అంటే మా హౌస్ నుంచి నేను నా ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటున్నాడు. మరి తన హౌస్ నుంచి అతను తన ఆఫీస్ కి వెళ్ళాలి అంటే మరి ఎలా వెళ్ళాలి సార్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. మరి దీన్నే మనం ఏమంటాము అంటే దూరం అంటాం. మరి వెంటనే కొంతమందికి తెలియని వాళ్ళకి డౌట్ వస్తుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అంత ఐడియా ఉన్న వాళ్ళు అసలు పట్టించుకోరు, వాళ్ళకి అవసరం లేదు. బట్ ఏమీ తెలియని వాళ్ళకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, నేను ఇలా వెళ్ళి ఇలా వెళ్తాను సార్, తప్ప నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాను. లేదా ఒక పర్సన్ సార్ నేను ఇలా వెళ్ళి ఇలా వెళ్తాను సార్, వెళ్ళకూడదా? నేను మా హౌస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. మరి ఇన్ని వేస్ లో వెళ్ళినప్పుడు మీరు ఇక్కడే ఎందుకు గీత గీశారు సార్ అంటే చూడండి మరి డిస్టెన్స్ అనేది ఏంటంటాము అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రావెల్ చేయడానికి ఏదైతే తక్కువ దూరం తీసుకుంటుందో దాన్నే దూరంగా భావించాలి. అంతేగాని నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తాను సార్ మరి దీన్ని డిస్టెన్స్ అంటారంటే దాన్ని డిస్టెన్స్ అనరండి, దాన్ని దూరం అంటారు. మరి దూరం అని పిలవాలి అంటే ఎలా ఉండాలి అంటే నువ్వు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఏదైతే తక్కువ దూరం ఉంటుందో దాన్నే మనం దూరంగా భావిస్తాం. అంతేగాని మన ఇష్టం వచ్చిన రూట్ లో వెళ్తే దాన్ని దూరంగా భావించడం అనేది కుదరదు. అంటే ఒక పర్సన్ ఇక్కడ చూడండి ఇది అతని హౌస్, మరి హౌస్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఆఫీస్. మరి హౌస్ నుంచి ఆఫీస్ వరకు వెళ్ళడాన్ని దీన్ని ఏమంటాము అంటే దూరం అంటాం. మరి దూరానికి ప్రమాణాలు చూడండి దూరం. మరి దూరాన్ని మనం ఏమంటాము అంటే ఇంగ్లీష్ లో డిస్టెన్స్ అంటాం, అందుకే డి అనే లెటర్లతో చూపెడతాం.
మరి దూరానికి ప్రమాణాలు ఏంటి సార్ అంటే వెంటనే చాలా మంది ఏమంటారు అంటే దూరాన్ని మీటర్స్ లో కొలుస్తాం సార్, లేకపోతే కిలోమీటర్స్ లో కొలుస్తాం సార్, లేదా మీటరు లేదా కిలోమీటర్స్ అంటారు. మరి నేనేం అడుగుతాను అంటే దూరానికి మీటరే కిలోమీటర్లే ఉన్నాయా, ఇంకేమీ లేవా అని అడుగుతున్నాను. ఉంటాయి కదా దూరానికి ప్రమాణాలు, ఓన్లీ మీటర్సేనా కిలోమీటర్సేనా కాదు కదా. ఇప్పుడు భూమి నుంచి సూర్యుడికి ఉన్న దూరం ఎంత అని అడిగితే కిలోమీటర్స్ లో మీరు చెప్తారా, మీటర్స్ లో చెప్తారా, చెప్పరు. ఒకవేళ ఒక నక్షత్రం, సూర్యుడు అనే నక్షత్రం నుంచి వేరే చోట ఏదో ఒక నక్షత్రం ఉంది, ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి దూరం ఎంత అని అడిగితే మీరు మీటర్స్ లో కిలోమీటర్స్ లో చెప్తారా, చెప్పరు. పాస్కల్స్ లో కానీ, లేకపోతే సూర్యుడు నుంచి భూమి కాంతిని చేరడానికి కొంత సమయం పడుతుంది, సో వాటితో కొలవడం కానీ వాటితో మీరు చెప్తారు. మరి అది దూరమే కదా సార్, ఇది దూరమే కదా, అవునా కాదా. లేదా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి, ఒక సూక్ష్మజీవి నుంచి ఇంకొక సూక్ష్మజీవికి దూరం ఎంత అని అడిగితే కిలోమీటర్స్ లో మీటర్స్ లో చెప్తారా, చెప్పరు కదా. వాటి మధ్య దూరం చాలా చాలా తక్కువ ఉంటుంది, బయోస్కోప్ లో పెట్టి వెతికితే కూడా చాలా తక్కువ దూరం అనేది కనిపిస్తూ ఉంటది, అవునా కదా. మరి అప్పుడు మరి దానికి అవిగా సార్ ప్రమాణాలు మరి ఇవెందుకు వాడుతున్నారు అని చూడండి. దూరాన్ని చాలా ప్రమాణాలతో కొలవచ్చు, దూరాన్ని మీటర్స్ లోనే కొలవాలి, కిలోమీటర్స్ లోనే కొలవాలా లేదు, మిల్లీమీటర్స్ లో కొలవచ్చు, మెగామీటర్స్ లో కొలవచ్చు, గిగామీటర్స్, ట్రిగామీటర్స్, ఓకేనా, పాస్కల్స్, ఇలా చాలా దేంట్లో అయినా కొలవచ్చు. బట్ మనం ఇక్కడ దేంట్లో కొలుస్తాము అంటే మీటర్స్ లో కిలోమీటర్స్ లోనే కొలుస్తాము. చాలా మంది డౌట్ వస్తుంది, సార్ అన్ని ఉన్నాయి కదా మరి అవి వాడకూడదా అంటే వాటిని మనం వాడం. ఎందుకంటే మనం ట్రావెల్ చేసేది ఓకేనా మీటర్స్ కిలోమీటర్సే ఉంటది, చాలా ఎక్కువ అనేది ఉండదు. కాబట్టి మనం డిస్టెన్స్ ని మీటర్స్ లేదా కిలోమీటర్స్ లో వాడతాం. అంతేగాని డిస్టెన్స్ కి ప్రమాణాలు మీటర్స్ కిలోమీటర్స్ అని కాదు, ఇంకా చాలా వాటిలో కూడా మనం కనుక్కోవచ్చు. బట్ అవి మనకు అవసరం లేదు. మన చాప్టర్ లో మనం దూరాన్ని మాత్రం మీటర్స్ లేదా కిలోమీటర్స్ లో మాత్రమే కనుక్కుంటాము అని చెప్తున్నా, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏమంటారు అంటే ఓకేనా, నెక్స్ట్ టైం అంటారండి, కాలం. మరి కాలం అంటే ఏంటి సార్ అంటే మరి నేను మా హౌస్ దగ్గర బయలుదేరి ఆఫీస్ వరకు వెళ్ళాను, మరి వెళ్ళడానికి ఎంతో కొంత సమయం పట్టింది కదా, మరి ఆ సమయాన్ని మనం ఏమంటాము అంటే కాలం అంటాం. మరి నేను మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటా వెళ్ళాను, లేకపోతే పరిగెత్తుకుంటా వెళ్ళాను, లేకపోతే బైసికల్ మీద వెళ్ళాను, ఏదో ఒక దాని మీద వెళ్ళాను, వెళ్ళడానికి నాకు ఎంతో కొంత సమయం పట్టింది, దాన్నే మనం ఏమంటాము అంటే కాలం అంటాం. మరి వెంటనే కాలానికి ప్రమాణాలు రాద్దాం. మరి కాలం అంటే ఏంటి అంటే టైం. మరి వెంటనే ఏంటి సార్ మరి టైంకి ప్రమాణాలు అంటే వెంటనే నేనేమంటాను అంటే సెకండ్స్ లేదా హవర్స్ అంటాను. మరి వెంటనే కొంతమందికి డౌట్ వచ్చింది, సార్ వీటిని మిల్లీ సెకండ్స్ లో కొలవచ్చు కదా, మరి సెకండ్స్ లో కొలవచ్చు కదా, మినిట్స్ లో కొలవచ్చు కదా, హవర్స్ లో కొలవచ్చు కదా, అవునా కదా, సమయమే కదా అంటే కాలం, అవునా కాదు. చూడండి మరి సెకండ్స్ కలిస్తే మినిట్స్, మినిట్స్ కలిస్తే అవర్స్, అవర్స్ కలిస్తే డేస్, మరి డేస్ కలిస్తే వీక్స్, వీక్స్ కలిస్తే మంత్స్, మంత్స్ కలిస్తే ఇయర్స్, ఇయర్స్ కలిస్తే లీప్ ఇయర్స్, లీప్ ఇయర్స్ కలిస్తే ఏమవుతుంది సెంచరీ ఇయర్స్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటిది కాలానికి ప్రమాణాలే. సార్ మరి అవన్నీ వాడొచ్చు కదా సార్, ఇవే ఎందుకు వాడుతున్నారు సార్ అంటే ఓకేనా, మనం ఈ చాప్టర్ లో మనకు కావాల్సింది ఏంటి అంటే సెకండ్స్ అవర్సే యూజ్ చేస్తాం, మిగిలినవి కూడా వాడుకోవచ్చు, అవి ప్రమాణాలే కాదనట్లా, బట్ వాటిని మనం యూజ్ చేయము. ఈ చాప్టర్ లో మనకి కావాల్సింది టైంకి ప్రమాణాలు ఏంటి అంటే సెకండ్స్ లేదా అవర్స్. నేను సెకండ్స్ లేదా అవర్స్ మాత్రమే ఈ చాప్టర్ లో వాడతాము అని చెప్తున్నాడు, ఓకేనా. అది అంతే తప్ప వాటిని వాడకూడదు అని లేదు, అవి అసలు ప్రమాణాలు కాదు అని కాదు, వాటిని కూడా వాడుకోవచ్చు, బట్ మనం వాడం. ఎందుకంటే మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ మీటర్స్, నెక్స్ట్ వెళ్ళే సమయం సెకండ్స్ లోనే ఉంటది, లేదా మనం ట్రావెల్ చేసే దూరం కిలోమీటర్స్, నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం అవర్స్ లోనే ఉంటది, ఓకేనా. అందుకని వీటిని యూజ్ చేస్తాం, ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి స్పీడ్. మరి ఇప్పుడు నేను చెప్పాను ఏమని, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాను, సో నడుచుకుంటా వెళ్ళొచ్చు, పరిగెత్తుకుంటా వెళ్ళొచ్చు, లేకపోతే బైసికల్ మీదో లేకపోతే స్కూటర్ మీదో, నా ఇష్టం ఎలాగైనా వెళ్ళొచ్చు. మరి వెళ్ళడానికి కొంత సమయం పట్టింది. ఒకవేళ నేను నడుచుకుంటా వెళ్తే ఎక్కువ సమయం పడుతుంది, నేను పరిగెత్తుకుంటా వెళ్తే తక్కువ సమయం పడుతుంది, ఒకవేళ నేను బైసికల్ మీద వెళ్తే ఇంకా తక్కువ సమయం పడుతుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ సమయం అనేది నేను వెళ్ళే స్పీడ్ మీద, అవునా కాదా. నేను నడుచుకుంటా వెళ్ళాను కాబట్టి ఎక్కువ సమయం పట్టింది, పరిగెత్తుకుంటా వెళ్ళాను కాబట్టి కొంచెం తక్కువ సమయం పట్టింది, ఒకవేళ బైసికల్ మీద వెళ్ళాను కాబట్టి ఇంకా తక్కువ సమయం పట్టింది, అవునా కాదా. ఒకవేళ ఫ్లైట్ లో వెళ్తే చాలా చాలా తక్కువ సమయం అనేది పడుతుంది, అవునా కాదా. మరి ఈ టైం అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది, అవునా కదా. మరి అప్పుడు స్పీడ్ ని మనం ఏమంటాము అంటే వేగం అంటామండి.
మరి నువ్వు దానికి వెళ్ళడానికి ఎంతో కొంత సమయం తీసుకున్నావు, ఓకే. మరి ఆ సమయం ఎవరిని బేస్ చేసి తీసుకున్నావు? వేగాన్ని బట్టి తీసుకున్నావు, ఓకేనా. మరి వేగం అంటే స్పీడ్. నువ్వు ఎంతో కొంత స్పీడ్తో వెళ్ళుంటావు, ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడికి. మరి ఆ వేగాన్ని దేంట్లో కొలుస్తారు అంటే మీటర్ పర్ సెకండ్, లేదా ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే కిలోమీటర్ పర్ అవర్. మరి ఏంటి సార్, వేగాన్ని మీటర్ పర్ సెకండ్ లోనే కిలోమీటర్ పర్ అవర్ లోనే కొలవాలా? ఇంకా వేరే వాటిలో కొలవచ్చు. అవన్నీ నాకు అవసరం లేదు. నాకు ఈ చాప్టర్ లో నేను వేగాన్ని దేంట్లో కొలుస్తాను? మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ అవర్ లో మాత్రమే కొలుస్తాను అని చెప్తున్నాను, ఓకేనా. ఈ విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది, ఓకేనా. సో మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి అంటే ఒక సెకండ్ లో నువ్వు ఎన్ని మీటర్లు ట్రావెల్ చేస్తున్నావో చూపించేదాన్ని మీటర్ పర్ సెకండ్ అంటున్నాడు. మరి కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటిది? ఒక అవర్ లో నువ్వు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నావు అనేది అక్కడ చూపిస్తావు. ఒకవేళ మనం చూడండి బైక్ తోలుతా ఉంటాం, బైక్ తోలుతా ఉంటే బండి మీద 50, 100 అని 25 అట్లా కనపడతా ఉంటుంది. అది ఏంటిది? కిలోమీటర్ పర్ అవర్ అని ఉంటుంది. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఇప్పుడు ఎంత మీద వెళ్తున్నావు? బండి 100 మీద వెళ్తున్నావు. 100 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏమని చెప్తున్నాడు అంటే ఒక గంటలో నువ్వు 100 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలవు అంటున్నాడు. మరి ఒకవేళ మనం రేస్ తగ్గించేసి 45తో వెళ్తున్నాం అనుకోండి, 45 కిలోమీటర్ పర్ అవర్ అని పడుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే అవర్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తావు? జస్ట్ 45 కిలోమీటర్ల వెళ్తావు అని చూపెడుతుంది. సో దాన్నే కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్ లో మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి అంటే నేను మీకు ఏం చెప్పలేదండి కొత్తగా. ఏం చెప్పాను అంటే దూరానికి ప్రమాణాలు మీటర్స్ లేదా కిలోమీటర్స్. నెక్స్ట్ తర్వాత కాలానికి ప్రమాణాలు సెకండ్స్ లేదా అవర్స్. నెక్స్ట్ తర్వాత స్పీడ్, ఓకేనా, వేగానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ అవర్. ఇది తప్ప నేనేం చెప్పలేదు. బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని కొంచెం ఇన్ఫర్మేషన్ ల్యాగ్ గా ఇచ్చాను, అంతకుమించి ఏం లేదు. మీకు ఏం చెప్పాను? జస్ట్ దీని ప్రమాణాలు చెప్పాను అంతే. మరి ఇప్పుడు చాలా మందికి ఏమొస్తుంది అంటే ఒకవేళ దూరం మీటర్స్ లో ఉంటే కిలోమీటర్స్ లోకి మార్చాల్సి వస్తుంది ఒక్కోసారి, లేదా కిలోమీటర్స్ లో ఉంటే మీటర్స్ లోకి మార్చాలి. మరి సెకండ్స్ ని అవర్స్ లోకి మార్చాల్సి వస్తుంది, అవర్స్ ని సెకండ్స్ లోకి మార్చాల్సి వస్తుంది, అవునా కాదా? మరి మీటర్ పర్ సెకండ్ ఉంటే కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి, లేదా కిలోమీటర్ పర్ అవర్ ఉంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. ఎందుకని? మన కన్వీనియంట్, ఓకేనా. ముందుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎందుకు మార్చుకోవాలి అని. మరి మార్చుకోవాల్సినప్పుడు ఎలా మార్చుకుంటాం సార్? ఇది చాలా మందికి ఉండే డౌట్. మరి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే మీటర్స్ కిలోమీటర్, మరి కిలోమీటర్స్ టు మీటర్. మరి మీటర్ నుంచి కిలోమీటర్కి ఎలా చేంజ్ చేయాలి, మరి కిలోమీటర్స్ నుంచి మీటర్కి ఎలా చేంజ్ చేయాలో ఒక్కసారి మాట్లాడుకుందాం. మరి ఎలా సార్ మీటర్ నుంచి కిలోమీటర్కి చేంజ్ చేయాలి అంటే చూడండి, 1 కిలోమీటర్ అన్నాడు. మరి 1 కిలోమీటర్ని మీటర్లోకి మార్చండి అంటాడు. మరి కిలోమీటర్ని మీటర్లోకి మార్చాలి అంటే కిలోమీటర్ అంటే ఎంత అంటే 1000 మీటర్స్. మరి ఎవరికైతే అప్పుడు తెలుస్తుందో అప్పుడు ఏం చేస్తాడు? 1 into 1000. మరి 1 into 1000 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 1000 మీటర్స్ గా తను రాయడం జరుగుతుంది. ఒకవేళ అతను ఇస్తాడు ఏమని అంటే 52 కిలోమీటర్స్ అంటాడు. మరి 52 కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి చేంజ్ చేయవా అంటాడు. సో వెంటనే మనం ఏం చేయాలి? మీటర్స్ లోకి చేంజ్ చేయాలి. అప్పుడు ఏం తెలుస్తుంది? కిలో అంటే 1000, మరి కిలో అంటే 1000 కాబట్టి 25 into 1000. మరి 25 into 1000 అంటే మనం ఏమని రాయొచ్చు అంటే 25,000. మరి 25,000 ఏమని చెప్పొచ్చు? మీటర్స్ అని చెప్పొచ్చు. అంటే 25 కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చమన్నప్పుడు 25 కాదు 52నా, ఓకే, లేకపోతే దీన్నే 25 చేసేద్దాం, ఏం కాదు. మరి 25 కిలోమీటర్స్ ని వాడు ఏమంటున్నాడు? ఓకేనా, మీటర్స్ లోకి మార్చమన్నప్పుడు ఇంటూ 1000 చేసేసి 25,000 మీటర్స్ అని చెప్తా ఉన్నాం. సో అంటే కిలోమీటర్స్ నుంచి మీటర్స్ కు మార్చాం. మరి ఇప్పుడు ఏం చేద్దాము? మీటర్స్ నుంచి కిలోమీటర్కి మారుద్దాం. చూడండి, మరి ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఎంత ఉంది అంటే 1 మీటర్ ఉంది. మరి 1 మీటర్ ని కిలోమీటర్స్ లోకి మార్చమన్నాడు. మరి కిలోమీటర్స్ లోకి మార్చమన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కిలోమీటర్స్ నుంచి మీటర్లకు మార్చాలంటే ఇంటూ 1000 చేసాం. మరి మీటర్స్ ని కిలోమీటర్స్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలంట? 1/1000. ఎప్పుడైతే 1/1000 లోకి చేస్తావో వెంటనే దాని వాల్యూ ఎంతగా మారిపోతుంది? 0.01. ఏమవుతుంది? 0.01 కిలోమీటర్స్ లోకి చేంజ్ అయిపోతుంది. అంటే ఒకవేళ చూడండి, కిలోమీటర్స్ నుంచి మీటర్లోకి మార్చాలంటే ఇంటూ 1000 చేయాలి. ఒకవేళ మీటర్స్ నుంచి కిలోమీటర్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి. మరి ఇక్కడ 25 మీటర్స్ ఉన్నాయి చూడండి.
ఇక్కడ ఏం రాద్దాము అంటే 25,000. మరి 25,000 ఏముంది, మీటర్స్ ఉంది. మరి 25,000 మీటర్స్ ఏం చేయాలంటే కిలోమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మరి కిలోమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డివైడెడ్ బై 1000. చూడండి, మరి 25,000 ఏమని చేద్దాం, డివైడెడ్ బై 1000. మరి 30 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, 25 కిలోమీటర్స్. అవునా కాదు, ఇక్కడ చూడండి. మరి 25 కిలోమీటర్స్ ఏం చేశాను అంటే మీటర్స్ లోకి మార్చాను. ఎట్ ది సేమ్ టైం మీటర్స్ ని మళ్ళీ ఏం చేశాను, కిలోమీటర్స్ లోకి మార్చాను. అంటే మీటర్స్ నుంచి కిలోమీటర్లకి మార్చాలి అంటే ఏం చేయాలి అంటే ఇంటూ 1000 చేయాలి, లేదా డివైడెడ్ బై 1000 చేయాలి అనేది మీకే ఐడియా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. నెక్స్ట్ తర్వాత అవర్స్ ని సెకండ్స్ లోకి ఎలా మార్చాలి, ఇక్కడ రాసిన చూడండి. హవర్, మరి హవర్ టు సెకండ్స్. మరి అవర్ నుంచి సెకండ్స్ కి ఎలా మార్చాలి, ఎట్ ది సేమ్ టైం సెకండ్స్ నుంచి అవర్స్ కి ఎలా మార్చాలి, ఇది కూడా మనకు ఐడియా ఉండాలి. ఓకేనా, ఎందుకంటే తర్వాత మీకే యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నాకు సబ్జెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళు స్కిప్ చేసి ముందుకెళ్ళిపోండి. మాకు తెలియదు సార్, మేము ఫస్ట్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు నీట్ గా నేర్చుకోండి. ఓకేనా, నేను స్లోగానే స్టార్ట్ చేస్తాను, చివరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా, ఎలా ఉంటది స్పీడ్ అనేది. ఓకే, చూద్దాం. మరి ఇప్పుడు అవర్స్ నుంచి సెకండ్స్ లకు మార్చాలి. చూడండి, నా దగ్గర ఎంత ఉంది సార్ అంటే 1 అవర్. మరి 1 అవర్ ని సెకండ్స్ లోకి మార్చండి అంటే వెంటనే ఏం చేస్తాను అంటే 1 ఇంటూ 60. ఓకేనా, 1 ఇంటూ 60 అంటే ఏమవుతుంది, మినిట్ లోకి వెళ్తుంది. మరి మినిట్స్ కి ఓకేనా, 1 అవర్ కి 60 మినిట్స్ కాబట్టి ఇంటూ 60 మినిట్స్ అయింది. మరి ఒక మినిట్ కి ఎన్ని సెకండ్స్, 60. సో ఇంటూ 60 చేద్దాం. మరి 60 ఇంటూ 60 అంటే ఎంత అంటే 3600. ఓకేనా, సెకండ్స్. మరి ఒక అవర్ ని మనం సెకండ్ లోకి మార్చాలి అంటే 3600 సెకండ్స్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వాడు ఇస్తాడు ఏమంటాడు అంటే 2 అవర్స్. మరి 2 అవర్స్ ని సెకండ్స్ లోకి మార్చవా అంటాడు. మరి అప్పుడు మనం ఏం చేయాలి, 2 ఇంటూ అవర్ ని ఇంటూ 60 చేద్దాం, మినిట్ మళ్ళీ ఇంటూ 60 చేద్దాం, ఎంత, సెకండ్స్. సో 60 ఇంటూ 60. ఓకేనా, 6 36, దాని పక్కన ఒక 0. 36 డబల్ చేద్దాం, మరి డబల్ చేస్తే ఎంత అంటే 72 అండ్ దాని పక్కన ఒక 2 zeros. అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే 7200 సెకండ్స్. సో ఏం చేశారు, వెంటనే సెకండ్స్ లోకి చేంజ్ చేశారు. మరి ఒక్కోసారి మన దగ్గర టైం సెకండ్స్ లో ఉంటది. మరి సెకండ్స్ ఏం చేయమంటాడు, అవర్స్ లోకి చేంజ్ చేయవా అంటాడు. చూడండి, మరి ఇప్పుడు నా దగ్గర ఉన్న సమయం ఎంత అంటే 1 అవర్. మరి ఒక గంటని సెకండ్స్ లోకి మార్చవా అంటాడు. మరి మార్చమన్నప్పుడు ఏం చేస్తాను అంటే 1/60 ఇంటూ 60. ఓకేనా, బై 60 చేస్తే మినిట్స్ లోకి వస్తుంది, మళ్ళీ ఇంటూ 60 చేస్తే సెకండ్స్ లోకి వస్తుంది. సో వెంటనే ఏమని చేయొచ్చు అంటే 1/3600 అవర్స్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. లేదు సార్, ఇక్కడ ఉన్న చూడండి 7200 సెకండ్స్. మరి నా దగ్గర 7000, ఇది అవర్స్ కాదు, ఇది సెకండ్స్. ఓకే, 7200 సెకండ్స్ ఉంది. మరి 7200 సెకండ్స్ ని ఓకేనా అవర్స్ లోకి చేంజ్ చేయమన్నప్పుడు ఏం చేస్తాను అంటే 7200 డివైడెడ్ బై మరి 60 ఇంటూ 60. 0కి 0, 0కి 0, 6 6s 36. మరి 36 ఎనీ టైమ్స్, 2 టైమ్స్. సో వెంటనే ఏమని రాస్తున్నాను, 2 అవర్స్ అని చెప్తున్నాను. అంటే చూడండి ఏం చెప్తున్నాడు అంటే అవర్స్ ని కానీ నువ్వు దేంట్లోకి మార్చాలి, సెకండ్స్ లోకి మార్చాలంటే ఇంటూ 3600 చేయి. ఒకవేళ లేదు సార్, ఒకవేళ సెకండ్స్ ని అవర్స్ లోకి మార్చాలి అంటే డివైడెడ్ బై చెయ్యి అని చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. మరి ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను సార్ అంటే ఏం చెప్పలేదండి. ఏంటి సార్ మీరు చెప్పింది అంటే వాటికి ప్రమాణాలు చెప్పాను. తర్వాత ఇక్కడ ఒక విషయం మాట్లాడాను, ఏమని, డిస్టెన్స్ గురించి మాట్లాడారు. మరి డిస్టెన్స్ గురించి 1 కిలోమీటర్, ఇక్కడ రాష్ట్రం చూడండి 1 కిలోమీటర్. మరి కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చమన్నప్పుడు ఏం చేయాలి అంటే 1 ఇంటూ 1000 చేసేస్తే వెంటనే మీటర్స్ లోకి మారిపోతుంది. ఒకవేళ నీ దగ్గర 1 మీటర్ ఉంది, మరి మీటర్ ని కిలోమీటర్ లోకి మార్చాలి అంటే ఏం చెప్పాను అంటే 1/1000 చేయి, వెంటనే అది కిలోమీటర్స్ లోకి చేంజ్ అయిపోతుంది అని చెప్పాను. నెక్స్ట్ తర్వాత టైం గురించి 1 అవర్, నీ దగ్గర 1 గంట ఉంది, మరి గంటని సెకండ్ లోకి మార్చాలి అంటే ఏం చెప్పాను అంటే 1 ఇంటూ 60 ఇంటూ 60. సో ఇజ్ ఈక్వల్ 3600 సెకండ్స్ అని చెప్పాను. ఒకవేళ నీ దగ్గర సెకండ్స్ ఉంటే 1 సెకండ్, మరి సెకండ్స్ ని అవర్స్ లోకి మార్చాలి అంటే ఏం చెప్తున్నాను అంటే 1/60 ఇంటూ 60 అంటే 3600
హవర్స్ గా మారిపోతుంది అని చెప్పాను. నేను మీకు చెప్పింది ఇదే, మనకి అవసరమైంది కూడా ఇదే. ఇది మీకు ఐడియా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఇవి ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం నేను చెప్పాను, వాటి మీనింగ్ చెప్పాను, నేను ఏం చెప్పాను అనేది ఇక్కడ నేను రాశాను. ఇది మనకి ఐడియా ఉంది, క్లియర్, క్లారిఫై. మరి తర్వాత ఇక్కడ చాలా మంది స్పీడ్ గురించి మాట్లాడే చూడండి. మరి స్పీడ్ ఏంటి అంటే కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. మరి కిలోమీటర్ పర్ అవర్ ఉంటే వెంటనే ఏం చేయమంటాడు అంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చమంటాడు. మీటర్ పర్ సెకండ్ లోకి మార్చమంటాడు. లేదా ఒకవేళ మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేయమంటాడు. అవునా కదా? మరి అప్పుడు చాలా మంది ఏం గుర్తుపెట్టుకుంటారు, 5/18 లేదా 18/5 అని గుర్తుపెట్టుకుంటా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఒకసారి అది ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు చాలా మంది 1 కిలోమీటర్ చూడండి, 1 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. మరి కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి అనగానే వెంటనే 5/18 చేసేసి ఆ వచ్చిన వాల్యూని ఏమంటారు అంటే మీటర్ పర్ సెకండ్ లోకి వచ్చేసింది అని చెప్తారు. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ ఉంది, మరి మీటర్ పర్ సెకండ్ ఉంటే మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చండి అంటే వెంటనే ఏం చేస్తారు అంటే 18/5 చేసేసి సో దాన్ని ఏమని చెప్తారు అంటే కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ అయిపోయింది అని చెప్తారు. బట్ చాలా మందికి ఒక డౌట్, 5/18 ఎందుకు తీసుకోవాలి, మరి 18/5 ఎందుకు తీసుకోవాలి అనేది డౌట్. మరి ఆ డౌట్ ఒకసారి మనం క్లారిఫై చేసుకుందాం. మరి ఎలా క్లారిఫై చేస్తారు సార్ అంటే చూడండి, నేనే క్లారిఫై చేస్తాను. మరి ఇప్పుడు నా దగ్గర కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ రాసిన చూడండి, మరి నా దగ్గర 1 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. 1 కిలోమీటర్ పర్ అవర్. మరి కిలోమీటర్ పర్ అవర్ ని దేంట్లోకి మార్చాలి, మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అనేది నా టార్గెట్. చూద్దాం. మరి కిలోమీటర్, మరి కిలోమీటర్ మీటర్ లోకి మార్చాలంటే ఏం చెప్పాను, ఇంటూ 1000. మరి 1 into 1000 ఏమవుతుంది అంటే 1000 మీటర్స్. ఓకే, మరి పర్ అవర్స్, మరి అవర్స్ ఉంది, మరి అవర్స్ నాకేం కావాలి, సెకండ్స్ లోకి కావాలి. మరి సెకండ్స్ లోకి మార్చాలంటే ఇందాకే చెప్పా, అవర్ ని సెకండ్ లోకి మార్చాలంటే ఏం చేయాలి, 60 into 60 అంటే 3600 చేస్తే ఏమవుతుంది, సెకండ్స్ లోకి మారిపోతుంది. ఒకవేళ నువ్వు దీన్ని కట్ చేస్తే ఏమొస్తుంది, మీటర్ పర్ సెకండ్ వస్తుంది. మరి ప్రతిసారి ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుందా, వేస్ట్ కాదా, అవునా కదా? ప్రతిసారి దీన్ని చేంజ్ చేయాలంటే ఇలా టైం వేస్ట్ అవుతుందని మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా. నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది, 2 ఎక్కంలో 2 5 10, నెక్స్ట్ 2 18. సో నువ్వు ప్రతిసారి ఇదంతా చేసే బదులు సో 5/18 మరి ఏం చేయమంటున్నాడు, 5/18 చేసేసేయి, వెంటనే దేంట్లోకి మారిపోయిద్దంట, మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోయిద్ది అని మనకు చెప్తున్నారు. ఓకేనా? ఈ క్లారిటీ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంటే, మనం ఇది చేస్తాం, ఇది అందరికీ తెలిసిందే. బట్ కొంతమందికి ఐడియా ఉండదు ఎందుకు సార్ 5/18 చేస్తున్నారు అనే వాళ్ళ కోసం ఇది క్లారిటీ. ఓకేనా? 5/18 ఎందుకు చేస్తున్నాము అంటే చూడండి, కిలోమీటర్స్ దేంట్లోకి మార్చాలి, మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. మరి కిలోమీటర్స్ మీటర్ లోకి మార్చాలంటే ఇంటూ 1000 చేయాలి. మరి అవర్స్ ని సెకండ్ లోకి మార్చాలంటే ఓకేనా /3600 చేయాలి. మరి అలా కట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కట్ చేస్తే ఎంత మిగిలింది, 5/18 మిగులుతుంది. మరి ప్రతిసారి కట్ చేసిన 5/18 మిగులుతుంది కాబట్టి ఆ వాల్యూని ఇంటూ 5/18 చేయి అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, మరి ఏంటి, మీటర్ పర్ సెకండ్. మరి మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చమంటే 18/5 తీసుకుంటారు, ఎందుకు సార్? చూడండి, మరి ఇక్కడ నా దగ్గర ఏముంది, మీటర్స్ ఉంది. మరి మీటర్స్ ని ఏం చేయాలి అంటే కిలోమీటర్స్ లోకి మార్చాలి చెప్పాను. మరి మీటర్స్ ని కిలోమీటర్ లోకి మార్చాలంటే ఏం చేయాలని చెప్పాను, 1/1000. అందుకే 1/1000 చేశాను. 1/1000 చేస్తే మీటర్స్ అలా దేంట్లోకి వెళ్ళిపోతుంది, కిలోమీటర్స్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ బై సెకండ్స్. మరి ఇప్పుడు సెకండ్స్ ఉన్నాయి, మరి సెకండ్స్ ను మనం ఏం చేయాలి, అవర్స్ లోకి మార్చాలి. మరి అవర్స్ లోకి మార్చాలంటే బై 3600 అని చెప్పానా లేదా, చెప్పాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది దీంట్లోకి వెళ్ళిపోతుంది, హవర్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడేమో మీటర్స్ దేంట్లోకి వెళ్ళిపోయింది, కిలోమీటర్స్ వెళ్ళిపోయింది. మరి సెకండ్స్ దేంట్లోకి వెళ్ళిపోయింది, హవర్స్ లోకి వెళ్ళిపోయింది. అంటే కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ అయిపోయింది. మరి ఇప్పుడు కట్ చేసుకోవాలి కదా, చూడండి, మరి ఇది బైలో ఉంది కాబట్టి దీన్ని పైకి పంపిద్దాం. పైకి పంపిస్తే ఏమవుతుంది అంటే 3600 మరి డివైడెడ్ బై 1000 అవుతుంది. ఎందుకని 1 కదా, ఈ 1 ఉన్నా ఒకటే, రాయిపోయినా ఒకటే. ఇప్పుడు క్యాన్సిల్ చేసి చూద్దాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 zeros కి 2 zeros క్యాన్సిల్, నెక్స్ట్ 2 5s 10, నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్, 18 టైమ్స్.
సో అందుకే ఏమంటున్నాడు అంటే మీటర్ పర్ సెకండ్ ని ఇలా ప్రతిసారి రాసి నువ్వు టైం వేస్ట్ చేసుకునే బదులు ఏం రాస్తావు 18/5 తో ఇంటూ చేసేయి. సో వెంటనే 18/5 గాని నువ్వు చేస్తే అది దేంట్లోకి మారిపోతుంది, కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ అయిపోతుంది. ప్రతిసారి ఈ ప్రొసీజర్ ఏం చేయొద్దు, ఈ ప్రొసీజర్ చెయ్యొద్దు అని చెప్తున్నాడు. అది తప్ప వాడు చెప్తుంది ఏమీ లేదు. ఓకేనా, అందుకే దాన్ని 5/18 చేస్తాం లేదా 18/5 అనే చేస్తాం. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ క్లారిటీ. ఓకేనా, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, మనం ఏం మాట్లాడుకున్నాం సార్ ఇప్పటి వరకు అంటే చూడండి, డిస్టెన్స్ కి ప్రమాణాలు మాట్లాడుకున్నాం, నెక్స్ట్ టైం కి ప్రమాణాలు మాట్లాడుకున్నాం, నెక్స్ట్ స్పీడ్ కి ప్రమాణాలు మాట్లాడుకున్నాం, అంతే ఫస్ట్. నెక్స్ట్ తర్వాత ఏం మాట్లాడుకున్నాము అంటే డిస్టెన్స్ ని తన ఒక ప్రమాణంలోంచి ఒక ప్రమాణానికి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి మాట్లాడాం. నెక్స్ట్ టైం, ఓకేనా, కాలాన్ని ఒక ప్రమాణం నుంచి ఇంకో ప్రమాణానికి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అది కూడా మాట్లాడాం. నెక్స్ట్ స్పీడ్ ని ఒక ప్రమాణం నుంచి ఇంకొక ప్రమాణంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం, అంతే. అది తప్ప మనం ఏం మాట్లాడుకోలేదు. ఓకేనా, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత చాలా మంది ఏం చేస్తారు అంటే దీనికోసం ఫార్ములాను గుర్తు పెట్టుకుంటారు. స్పీడ్ కి ఫార్ములా ఇది, డిస్టెన్స్ అసలు ఏం అవసరం లేదండి. ఇది కానీ మీ కళ్ళెదురు ఉంది అంటే మీ దగ్గర ఫార్ములా ఉన్నట్టే. మరి ఒకవేళ డిస్టెన్స్ అడిగితే, దూరం అడిగాడు అనుకోండి, దూరం అడిగితే వెంటనే దీన్ని క్లోజ్ చేయండి. మరి దూరం ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఏం మిగిలిపోయింది, స్పీడ్ ఇంటూ టైం. చూడండి ఇక్కడ రాసిన. మరి దూరం, మరి ఒకవేళ వాడు దూరం ఎంత అన్నాడు అనుకోండి, మరి దూరం ఇజ్ ఈక్వల్ ఎంత అంటే వేగం ఇంటూ కాలం. మరి వేగం ఇంటూ ఏమని చెప్పొచ్చు, కాలం అని చెప్పొచ్చు. ఎందుకని, పైన దూరాన్ని మూసేశారు. దూరం మూసేస్తే ఏం కనపడుతుంది, స్పీడ్ టైమే కనపడుతుంది. సో స్పీడ్ ఇంటూ టైం. సో వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే డిస్టెన్స్ కి ఫార్ములా ఎవరైనా అడిగితే, సో డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ ఏమని చెప్పొచ్చు, టైం అని చెప్పొచ్చు. ఎనఫ్, ఇదే ఒక ఫార్ములా అయిపోయింది. ఓకేనా, దూరానికి ఇది ఫార్ములా. ఓకేనా, నువ్వు వెళ్తున్న వేగం ప్లస్ నీకు పట్టిన సమయం. నెక్స్ట్ దాని తర్వాత నాకు వేగం వద్దు సార్, నాకు దూరం వద్దు సార్, నాకు స్పీడ్ కావాలి, వేగం. వేగాన్ని మూసేయి. వేగాన్ని మూసేస్తే ఏం కనపడుతుంది, పైనేమో డి ఉంది, కిందేమో టీ ఉంది. అంటే ఏంటిది, d/t ఇక్కడ రాస్తున్నాను. మరి నాకు కావాల్సింది వేగం. మరి వేగానికి ఏంటి సార్ ఫార్ములా అంటే పైన ఏముంది, డి అంటే ఏంటిది, దూరం. నెక్స్ట్ దాని కిందేమున్నది, దూరం బై ఏముంది, కాలం టీ. సో అదే ఇక్కడ రాసాం. మరి నాకు కావాల్సింది ఏంటి అంటే వేగం, స్పీడ్. మరి స్పీడ్కి ఏంది సార్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై ఏంటిది, టైం, అంతే. డిస్టెన్స్ బై టైం. ఆ ఒక్కటి నీ మైండ్లో ఉందనుకోండి, ఆ త్రిభుజం నీ మైండ్లో ఉందా, ఆన్సర్ నీ సొంతం. నెక్స్ట్ తర్వాత ఒకవేళ కాలం అడిగాడు, సో కాలాన్ని మూసేద్దాం. మరి కాలం మూసేస్తే ఏం మిగిలింది అంటే పైనేమో డిస్టెన్స్ ఉంది, కిందేమో స్పీడ్ ఉంది. మరి ఒకవేళ వాడు కాలం ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు అనుకోండి, కాలం. మరి కాలానికి ఏంటి సార్ అంటే కాలం అంటే టైం. మరి టైం కానీ నేను క్లోజ్ చేసేసాను అనుకోండి, మరి పైన ఏముంది, డిస్టెన్స్ ఉంది. మరి డిస్టెన్స్ కాబట్టి దూరం. నెక్స్ట్ కింద ఏం మిగిలిపోయింది సార్ అంటే వేగం. సో వెంటనే మనం ఏమని చెప్పొచ్చు అంటే కాలం అంటే టైం కదా, టైం ఇజ్ ఈక్వల్ నెక్స్ట్ డిస్టెన్స్ బై ఏమని చెప్పొచ్చు అండి, స్పీడ్ అని చెప్పొచ్చు. ఇది మనకు రావాల్సింది. లేదు సార్ నేను ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటా అన్న, ఓకే. నాకు ఎస్ కావాలంటే టీని ఇటు పంపిస్తా, లేదు నాకు టీనే కావాలంటే టీ ఇక్కడే ఉంచి ఎస్ ఇటు పంపిస్తా. అంటే నువ్వు ఈ మూడిట్లో ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలు, ఎనీ వన్, ఒకే ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. లేదా వీడు అక్కడ ట్రయాంగిల్ లో చూపెడతా ఉంటాడు, ఇది ఒక ట్రయాంగిల్ ఉంటుంది, చాలా మంది చూసుంటారు, చాలా మంది తమ బుక్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. నేను కూడా అదే చెప్తున్నాను, అదే ప్రిపేర్ అయినా మీరు ఆన్సర్ చేయొచ్చు. లేదా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, నువ్వు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసావు, ఎంత స్పీడ్తో వెళ్ళావు, 10 స్పీడ్తో వెళ్ళావు. ఎన్ని గంటలు పట్టింది, 10 గంటలు పట్టింది. సో డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం. నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళావు, ఎంత టైం తీసుకున్నావు, అదే నీకు ఏం తెలుస్తుంది, డిస్టెన్స్ అని చూపెడుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ మనం ఇప్పుడు ఫార్ములాస్ గురించి మాట్లాడుకున్నాం. ఎనఫ్, ఈ ఫార్ములాస్ కూడా వదిలేయండి. మరి ఈ ఫార్ములాస్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏం సార్ అంటే కాన్సెప్ట్ లో భాగంగా ఈ మూడిటికి మధ్య సంబంధం ఉంటుందండి.
మనం ఇంకా టాపిక్ లోకి ఇన్వాల్వ్ కాల. సార్ ఏం సార్ టైం పడుతుంది అంటే, టైం అనేది డెఫినెట్ గా పడుతుంది. మీరు కన్ఫామ్ గా క్లియర్ గా నేర్చుకోవాలి. ఆల్రెడీ మేము ఎక్కడో నేర్చుకున్నాం సార్ మాకు తెలుస్తారంటే స్కిప్ చేసేసేయండి, మీరు స్కిప్ చేసి ముందుకెళ్ళండి. సో క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నేను చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎస్ఐ చూడండి, కానిస్టేబుల్ చూడండి, కళ్ళతోనే ఆన్సర్లు పెట్టేలాగా నేను చెప్తాను. కావాలి అంటే వెళ్ళి ఆల్రెడీ నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్, కానిస్టేబుల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పెన్ను కూడా యూజ్ చేయకుండా ఎలా చేయాలి అని నేను చెప్పాను. వెళ్ళి ఒకసారి చూడండి. మరి చేయొచ్చా లేదా అనేది. ఫస్ట్ లో 4 hours 5 hours పట్టింది, తర్వాత ఎంత టైం పట్టింది అనేది మీరే వెళ్ళి చూడండి. మరి మీరు కూడా ఆ విధంగా చేయాలంటే ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. ఓకేనా? దీనికి టైం పట్టిద్ది, చాలా మంది బోర్ కొట్టిద్ది, మీకే కాదు నాకు కూడా బోర్ కొడుతుంది ఇదంతా చెప్పాలంటే. బట్ తప్పదు, ఎందుకంటే మార్కులు రావాలి అంటే లో లెవెల్ నుంచి పాయింట్ టు పాయింట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారో అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకేంటి సార్ అంటే ఈ మూడిటి మధ్య రిలేషన్ తెలియాలి. అరే రిలేషన్ ఏం సార్ అంటే చూడండి, మరి దూరానికి వేగానికి ఒక రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ వేగానికి టైంకి, ఓకేనా, టైంకి వేగానికి ఒక రిలేషన్ ఉంటుంది. మరి టైంకి డిస్టెన్స్ కి ఒక రిలేషన్ ఉంటుంది. అంటే వీటన్నిటికీ సంబంధాలు ఉంటాయి. ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు వాళ్ళ మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయి. మరి ఆ సంబంధాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? ఆ సంబంధాలు ఒక్కొక్కటి ఎలా ఉంటాయి ఏందనేది ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? వేగానికి దూరానికి ఒక సంబంధం ఉంటుంది, మరి దూరానికి కాలానికి ఒక సంబంధం ఉంటుంది, మరి కాలానికి దూరానికి కూడా ఇంకొక సంబంధం ఉంటుంది. సో వీటి మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడాలి. మరి దానికన్నా ముందు సంబంధాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అంటే మీరు అనుకునే వేరే సంబంధాలు కాదు, ఇక్కడ వేరే సంబంధాలు ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే, ఒకటి మనకి తెలిసింది ఏంటి అంటే ఇన్వర్స్లీ. ఓకేనా? ఒకదాన్ని ఇన్వర్స్లీ అంటాం, ఇంకోటి ఏంటి అంటే ప్రపోర్షన్ అంటాం, అనుపాతం అంటాం, ఇంకో దాన్ని ఏమంటాము అంటే విలోమ అనుపాతం అంటాం. ఓకేనా? ఒకదాన్ని ఏమంటాం అనుపాతం అంటాం, ఇంకో దాన్ని విలోమానుపాతం అంటాం. ఓకేనా? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. మరి ఏంటి సార్ అనులోమానుపాతానికి విలోమానుపాతానికి డిఫరెన్స్ ఏంటి అంటే అనులోమానుపాతం, ఓకేనా, లేదా అనుపాతం అంటాం. మరి అనులోమానుపాతం అంటే ఏంటిది అంటే ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. దీన్నే మనం ఏమంటాము అంటే అనులోమానుపాతం అంటాం. ఓకేనా? ప్రపోర్షన్ లో ఉండటం అంటాం. ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది. దీన్నే మనం ప్రపోర్షన్ లేదా అనుపాతం అంటాం. మరి విలోమ అనుపాతం అంటాం ఇన్వర్స్లీ అంటే ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది, ఇంకోటి తగ్గితే ఇంకోటి ఏమవుతుంది పెరుగుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటది అంటే ఆపోజిట్ లో ఉంటది. మరి దీన్నే మనం ఏమంటాము అంటే విలోమ సంబంధం లేదా ఇన్వర్స్లీ అంటాం. మరి నాకు అర్థం కాలేదు సార్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మనం స్టార్ట్ చేద్దాం. మరి ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఒక వర్క్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఒక ఫుడ్ ఉంది, ఏదో సంథింగ్ తినే ఐటమ్ ఉంది. మరి ఇక్కడ ఒక పర్సన్ వచ్చాడండి. ఒక పర్సన్ చూడండి, ఒక పర్సన్ వస్తే ఎన్ని ఇడ్లీలు తిన్నాడు సార్ అంటే ఎన్ని ఇడ్లీలు తిన్నాడు 2 ఇడ్లీలు తిన్నాడు అనుకోండి కొంచెం. ఒక పర్సన్ 2 ఇడ్లీలు తింటున్నాడు. మరి ఈసారి 4 పర్సన్స్ వచ్చారండి, 4 వ్యక్తులు. మరి 4 వ్యక్తులు వస్తే ఒక పర్సన్ 2 ఇడ్లీ తిన్నాడు కాబట్టి 4 వస్తే మీరే చెప్తారు 8 ఇడ్లీలు తింటాడు సార్, ఇది తెలియదా మాకు అని. మరి ఒకవేళ 2 వ్యక్తులే వచ్చారు అనుకోండి, 2 పర్సన్స్, మరి 2 పర్సన్స్ వస్తే ఎన్ని ఇడ్లీలు తింటారు సార్ అంటే 4 ఇడ్లీలు తింటారు. ఇది కూడా మనకు తెలిసింది చూడండి. మరి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి చెప్తున్నాను. ఓకే, రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ ఇది చెప్తున్నాను. మరి దీన్నే ఏమంటాము అంటే అనుపాతం అంటామండి. ఓకేనా? ప్రపోర్షన్ లో ఉన్నాయి అంటాం. చూడండి, మరి ఇక్కడ వెంటనే ఏమయ్యారు అంటే మనుషులు పెరిగారు. మనుషులు ఏమయ్యారు పెరిగారు, పర్సన్స్ పెరిగారు. మరి పర్సన్స్ పెరిగిన వెంటనే వాళ్ళు తీసుకునే క్వాంటిటీ కూడా ఏమైంది పెరిగింది. ఓకేనా? మరి ఇక్కడ పర్సన్స్ తగ్గారు చూడండి. మరి 4 రావాల్సిన వాళ్ళు 2 వచ్చారు. పర్సన్స్ తగ్గితే వెంటనే వాళ్ళు తీసుకునే క్వాంటిటీ కూడా ఏమైంది తగ్గింది చూడండి. అంటే పెరిగితేనేమో పెరిగింది, మరి తగ్గితేనేమో తగ్గింది. అంటే ఒక వాల్యూ తగ్గితే ఇంకో వాల్యూ కూడా తగ్గిపోయింది. మరి పర్సన్స్ పెరిగితే మరి వాల్యూ కూడా పెరిగింది. అంటే దీన్నే మనం ఏమంటాము అంటే ప్రపోర్షన్ అంటాం. అప్పుడు దీన్ని ఏమని చూపిస్తాము అంటే ఓకేనా, పి ప్రపోర్షన్ టు డి, ఇడ్లీ. ఓకేనా? ఇడ్లీ అని చెప్పుకోవచ్చు. ఈ ఇడ్లీ అంటే ఏ కదా, ఇడ్లీ. ఓకేనా? ఏ గాని ఐ గాని. ఓకేనా? ఈ విధంగా తీసుకుంటాం. మరి ఆపోజిట్ అంటే ఏంటి సార్ అంటే ఓకేనా, ధరలు వస్తువులు గురించి మాట్లాడుకుందాం.
మరి చూడండి అంటే ఐటమ్స్ ఒక వస్తువులకి ధరలకి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది అంటే విలోమ సంబంధం ఉంటుంది. ఒకవేళ ధర పెరిగితే ఐటమ్స్ ఏమొస్తాయి, తక్కువ వస్తాయి. మరి ఒకవేళ ధర తగ్గిందనుకో ఐటమ్స్ వెంటనే ఏమొస్తాయి, ఎక్కువ వస్తాయి. పెన్నుల గురించి మాట్లాడు. మరి నా దగ్గర డబ్బులు మొత్తం ఎంత ఉన్నాయి సార్ అంటే నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. 500 రూపాయలు ఉన్నాయి. మరి ఒక్కొక్క పెన్ను ఎంత అంటే ఎంత అనుకుందాం, 10 రూపాయలు అనుకుందాం. మరి ఒక్కొక్క పెన్ను 10 రూపాయలు కాబట్టి చూడండి, మరి ఒక్కొక్క పెన్ను 10 రూపాయలు కాబట్టి నాకు చూడండి పెన్నులు ఎన్ని వచ్చాయి, నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఏమో 500. మరి నా దగ్గర పెన్స్ చూడండి, మరి ఇప్పుడు ఒక్కొక్కటి ఎంత ధర చూద్దాం. ఇక్కడ ధర రాద్దాం, ఇక్కడ వస్తువులు అందాం. వస్తువులు అంటే ఆర్టికల్స్. చూడండి మరి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు ధర ఎంత ఉంది సార్ అంటే 20 రూపాయలు. మరి 20 రూపాయలు ఉన్నప్పుడు నాకు ఎన్ని వస్తువులు వచ్చినాయి అంటే 250 వస్తువులు వచ్చినాయి. ఓకేనా. ఇప్పుడు పెన్ను ఒక్కోటి ఎంత 20 రూపాయలు ఉంది. మరి 20 రూపాయలు ఉన్నాయి కాబట్టి నాకు 250 వస్తువులు ఇంటికి తెచ్చుకున్నాను. మరి వెంటనే ధర పెరిగింది, 50 రూపాయలు అయింది. చూడండి మరి ధర 50 రూపాయలు అయింది. మరి నా దగ్గర ఉన్న డబ్బులు 500. మరి 50 రూపాయలు అయ్యింది కాబట్టి చూడండి మరి ఇక్కడ 25. చూడండి మరి 50 రూపాయలు అయ్యింది కాబట్టి నాకు ఎన్ని వస్తువులు వస్తాయి సార్ అంటే 10 వస్తువులు వస్తాయి, లేదా 10 పెన్నులు వస్తాయి. నెక్స్ట్ తర్వాత ధర మరీ తగ్గిపోయింది, ఎంత అయింది, 10 రూపాయలు. చూడండి మరి ధర 10 రూపాయలు అయింది కాబట్టి ఇప్పుడు నాకు ఎన్ని వస్తువులు వస్తాయి సార్ అంటే 50 వస్తువులు వస్తాయి. చూడండి ఇక్కడ మీకు రిలేషన్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమైపోవాలి. చూడండి మరి ఇక్కడ ధర ఏమైంది, పెరిగింది. మరి ధర పెరిగిన వెంటనే వస్తువులు ఏమైపోయినాయి, తగ్గిపోయినాయి. అవునా కాదా. మరి నెక్స్ట్ ధర వెంటనే ఏమైంది, తగ్గింది. మరి ధర తగ్గిన వెంటనే వస్తువులు ఏమయ్యాయి, పెరిగాయి. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గిపోతుంది, మరి ఇంకొకటి తగ్గితే ఇంకోటి ఏమవుతుంది, పెరిగిపోతుంది. దీన్నే మనం ఏమంటాము అంటే విలోమ సంబంధం అని చెప్తాం. ఓకేనా. వీటి మధ్య కూడా అలాంటి సంబంధాలే ఉంటాయి. అంటే విలోమ సంబంధం ఉంటుంది, అనులోమ సంబంధం ఉంటుంది. మరి వీటి గురించి కూడా మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. తెలుసుకోలేదా మన టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూడండి మరి ఆ సంబంధాలు ఎలా తెలుసుకోవాలో ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడదాము అంటే ఫస్ట్ ఓకేనా దూరంకి టైంకి. ఓకేనా ఫస్ట్ ఇక్కడ రాస్తున్నా మరి డిస్టెన్స్ అండ్ టైం. మరి డిస్టెన్స్ కి టైం కి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఓకేనా మన ఇష్టం ఏదైనా మాట్లాడుకోవచ్చు, బట్ ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను అంటే దూరానికి కాలానికి ఉన్న సంబంధం. మరి ఈ దూరానికి కాలానికి ఉన్న సంబంధం ఎప్పుడు సార్ అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు. చూడండి మరి ఇక్కడ ఇంకోటి రాస్తున్నా మరి కాన్స్టెంట్ గా ఉండాలి. ఎవరు కాన్స్టెంట్ గా ఉండాలి, స్పీడ్. అంటే స్పీడ్ ఎలా ఉండాలి అంటే మారకుండా ఉండాలి. ఓకేనా మరి స్పీడ్ నే మనం ఏమంటాము అంటే వేగం అంటాం కదా, సో స్పీడ్. ఓకేనా స్పీడ్ అనేది ఎలా ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండాలి. మరి స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంటది అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు చూద్దాం. స్పీడ్ కాన్స్టెంట్ గా ఉందనుకో, మరి టైం ఎక్కువ తీసుకునే కొద్దీ నువ్వేం చేస్తావు అంటే ఎక్కువ దూరం అనేది ట్రావెల్ చేస్తావు. ఇక్కడ చూద్దాం మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిస్టెన్స్ కి అండ్ టైం కి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఎలాంటి సంబంధం ఉంటుందంట, ఓకేనా అనులోమ సంబంధం ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అంటే చూడండి మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంత స్పీడ్ అనేది ఎలా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది, అంటే స్పీడ్ ఏం మారట్లేదు. మరి స్పీడ్ ఎంత అనుకుందాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90 kmph. మరి గంటకి ఎంత స్పీడ్ వెళ్తున్నావు, 90 స్పీడ్ వెళ్తున్నావు. చూద్దాం మరి ఇప్పుడు టైం, మరి ఇక్కడ టైం గురించి మాట్లాడుతున్నాం. చూడండి మరి 2 అవర్స్. మరి 2 అవర్స్ లో నువ్వు ఎంత ట్రావెల్ చేస్తావు అంటే గంటకి 90 కాబట్టి 2 అవర్స్ లో ఎంత ట్రావెల్ చేస్తావు, 180 కిలోమీటర్స్. ఓకే నెక్స్ట్ మరి ఒకవేళ 4 అవర్స్. చూడండి మరి 4 అవర్స్, మరి 4 గంటల్లో నువ్వు ఎంత ట్రావెల్ చేస్తావు అంటే వెంటనే ఏమంటావు 360 కిలోమీటర్స్. ఓకే నెక్స్ట్ తర్వాత ఒకవేళ 1 అవర్, మరి 1 గంటలో నువ్వు ఎంత ట్రావెల్ చేస్తావు అని అడిగాను. మరి 1 గంటలో నువ్వు ఎంత ట్రావెల్ చేస్తావు అంటే 90 కిలోమీటర్స్. చూడండి మరి ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇక్కడ వెంటనే ఏం పెరిగింది, సమయం పెరిగింది. మరి సమయం పెరిగిన వెంటనే నువ్వు ట్రావెల్ చేసే దూరం కూడా పెరిగింది. అంటే ఇది పెరిగితే ఇది పెరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి సమయం తగ్గింది. మరి సమయం తగ్గితే నువ్వు ప్రయాణించే దూరం కూడా వెంటనే ఏమైపోయింది, తగ్గింది. అంటే ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది. మరి దీన్నే మనం ఏమని చెప్పుకుంటున్నాము అంటే ఏ సంబంధం అని చెప్పుకున్నామండి, అనులోమ సంబంధం అన్నాం.
ప్రపోర్షన్ అన్నాం. మరి ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు మనం ఏం చూపించవచ్చు అంటే డి ప్రపోర్షనల్ టు టైం. ఓకేనా, అంటే డిస్టెన్స్ కి టైం కి ఎలాంటి సంబంధం ఉంటది అంటే ఎలాంటి సంబంధం ఉంటదంట, ప్రపోర్షన్ ఉంటది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది అని మీనింగ్. ఓకేనా, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకోటి మాట్లాడదాం. మరి ఇప్పుడు ఏం చూద్దాం సార్ అంటే ఓకేనా, డిస్టెన్స్ టైం చూసాం కదా. మరి ఇప్పుడు డిస్టెన్స్ కి స్పీడ్ కి మరి డిస్టెన్స్ కి స్పీడ్ కి ఉన్న రిలేషన్ ఒక్కసారి చూద్దామండి. మరి ఇక్కడ డిస్టెన్స్ కి స్పీడ్ కి ఉన్న రిలేషన్ గురించి మనం మాట్లాడదాం. మరి ఇక్కడ రాసిన చూడండి, మరి నాకు కావాల్సింది డిస్టెన్స్ అండ్ స్పీడ్. మరి డిస్టెన్స్ కి స్పీడ్ కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది అనేది క్వశ్చన్. మరి ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ కనుక్కోవాలంటే టైం అనేది ఎలా ఉండాలి అంటే కాన్స్టెంట్ రేస్ గా ఉండాలి. చూడండి, మరి టైం ఎలా ఉండాలి, ఓకేనా, కాన్స్టెంట్ అంటే టైం ఎలా ఉండాలి, మారకుండా ఉండాలి. మరి టైం ఎంత అనుకుందాం సార్ అంటే ఫర్ సపోజ్ 5 అవర్స్ అనుకుందాం. టైం ఎలా ఉండాలి, మారకూడదు, టైం మారకూడదు కదా. సో అందుకే 5 అవర్స్ అని ఎగ్జంప్షన్ చేసుకున్నాను. మరి ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ కి స్పీడ్ కి ఎలా ఉంటది సార్ అంటే ఇన్వర్స్లీ ఉంటది. మరి ఇన్వర్స్లీని ఎలా చూపించవచ్చు అంటే డిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు స్పీడ్. మరి డిస్టెన్స్ కి స్పీడ్ కి ఎలాంటిది ఉంటుందంట, ఇన్వర్స్లీ ఉంటది. మరి ఇన్వర్స్లీ ఉంటుందో లేదో ఒకసారి చూద్దాం. మరి ఎలా తీసుకుంటారు సార్ మీరు అంటే చూడండి 5 అవర్స్. మరి ఇప్పుడు ఇతని యొక్క స్పీడ్ గురించి మాట్లాడదాం. చూడండి, మరి ఇతని యొక్క స్పీడ్ మరి ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు సార్ అంటే 20 స్పీడ్ అండి, 20 kmph. అంటే గంటకి ఇతను ఎంత స్పీడ్ వెళ్తున్నాడు అంటే 20 వెళ్తున్నాడు. మరి గంటకు 20 వెళ్తున్నావు 5 అవర్స్. మరి గంటకు 20 చొప్పున 5 అవర్స్ కి ఎంత ట్రావెల్ చేస్తావు అంటే 100 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ మరి ఒకవేళ నీ స్పీడ్ చూడండి, వెంటనే ఈసారి స్పీడ్ 40 చేద్దాం. చూడండి, మరి నీ స్పీడ్ ఎంత సార్ అంటే 40 kmph. మరి ఇప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తున్నావు, 40 స్పీడ్ తో వెళ్తున్నావు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి టైం కదా కాన్స్టెంట్ గా ఉంది. ఓకే, టైం మరి ఇక్కడ చూడండి టైం ఎంత 5 గంటలు. మరి గంటకి 40 వెళ్తున్నావు కాబట్టి ఓకేనా, చూడండి 5 40, ఓకేనా, 4 5లు ఎంత అంటే 200 కిలోమీటర్లు. ఓకే, 200 కిలోమీటర్లు. నెక్స్ట్ తర్వాత నీ స్పీడ్ ఏం చేస్తున్నాము అంటే జస్ట్ 10 చేస్తున్నామండి. స్పీడ్ ఎంత అంటే 10 kmph. మరి ఇప్పుడు నువ్వు ఎంత స్పీడ్ తో వెళ్తున్నావు సార్ అంటే 10 స్పీడ్ తో వెళ్తున్నావు. మరి 10 స్పీడ్ తో వెళ్ళడం వల్ల 5 గంటల్లో నువ్వు ట్రావెల్ చేసేది ఎంత అంటే జస్ట్ 50 కిలోమీటర్. మరి ఇక్కడ చూడండి ఇన్వర్స్లీ ఉంటుందా లేకపోతే డైరెక్ట్లీ ఉంటుందా అంటే మనం ఇన్వర్స్లీ అని తీసుకున్నాం. ఇన్వర్స్లీ కాదు, ఏముంటది, డైరెక్ట్లీ ఉంటది. ఎందుకు సార్ డైరెక్ట్లీ అని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే వెంటనే స్పీడ్ పెంచాం. స్పీడ్ పెంచిన వెంటనే అతను వెళ్ళే దూరం కూడా పెరిగింది. నెక్స్ట్ వెంటనే స్పీడ్ తగ్గించాం. మరి స్పీడ్ తగ్గించిన వెంటనే అతను వెళ్ళే దూరం కూడా తగ్గిపోయింది. అంటే స్పీడ్ పెరిగితే దూరం కూడా పెరిగింది, మరి స్పీడ్ తగ్గితే దూరం కూడా తగ్గిపోయింది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. మరి ఈ రెండిటి మధ్య ఎలాంటి ప్రపోర్షన్ ఉంటుంది సార్ అంటే ఏమని చెప్పొచ్చండి, డిస్టెన్స్ కి స్పీడ్ కి మధ్య ప్రపోర్షన్ ఏమని చెప్పొచ్చు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్, అనుపాతంలో ఉంటాయి. ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనం చూస్తే ఈ రెండింటి మధ్య డైరెక్ట్లీ ఉంది, మరి ఈ రెండింటి మధ్య డైరెక్ట్లీ ఉంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు, ఆ రెండింటి మధ్య మాత్రమే ఇన్వర్స్లీ ఉంటుంది. ఓకేనా, టైం కి స్పీడ్ కి అది చాలా చాలా ఇంపార్టెంట్. ముందుకెళ్ళాక నేను యూజ్ చేస్తాను, అందుకని చెప్తున్నాను. చూడండి, మరి ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరిది అయిపోయింది కదా, ఇప్పుడు వీళ్ళిద్దరిది చూద్దాం. మరి స్పీడ్ కి టైం కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది. ఒకటేమో స్పీడ్, మరి ఇంకోటి ఏంటి సార్ అంటే టైం. మరి స్పీడ్ కి టైం కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటది అనేది నాకు కావాలి. మరి ఇక్కడ చూస్తే డిస్టెన్స్ దూరం ఎలా ఉండాలి అంటే కాన్స్టెంట్, అంటే మారకుండా ఉండాలి. మరి దూరం ఎలా ఉండాలి సార్ అంటే దూరం ఎలా ఉండాలి, కాన్స్టెంట్ గా, అంటే మారకుండా ఉండాలి. మరి దూరం ఎంతో కొంత అనుకుందాం సార్, మీరు మారొద్దు అంటున్నారు కాబట్టి అంటే ఏమనుకుందాం 500 కిలోమీటర్స్. మన ఇష్టం వచ్చిందంత అనుకోవచ్చు. సో అందుకే ఏమనుకుంటున్నాను 500 కిలోమీటర్స్. మరి ఇప్పుడు స్పీడ్ గురించి మాట్లాడదాం. మరి స్పీడ్ కి వీళ్ళకి మధ్య రిలేషనే కదా మనకు కావాల్సింది. మరి స్పీడ్ ఇప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తున్నాను సార్ అంటే నేను 100 అండి. మరి 100 kmph.
మరి ఎంత స్పీడ్తో వెళ్తున్నాను అంటే 100 స్పీడ్తో వెళ్తున్నాను. మరి నేను మొత్తం ట్రావెల్ చేయాల్సింది ఎన్ని కిలోమీటర్లు? 500. మరి గంటకి 100 వెళ్తున్నాను కాబట్టి నేను ఎన్ని గంటల్లో ట్రావెల్ చేస్తాను అంటే 5 అవర్స్. ఓకేనా, 5 గంటల్లో ఆ దూరాన్ని ట్రావెల్ చేసేస్తా. మరి ఇప్పుడు నా స్పీడ్ తగ్గిస్తున్నా. మరి నా స్పీడ్ ఇప్పుడు ఈసారి 100 కాదు 50నే. మరి 50 kmph. మరి ఇప్పుడు నేను 50 స్పీడ్తోనే వెళ్తున్నా చూడండి. మరి గంటకి 50 వెళ్తున్నా. మరి 500 వెళ్ళాలి అంటే ఎన్ని గంటలు పడుతుంది చూడండి. చూడండి, గంటకి 50 వెళ్తున్నా. మరి 2 గంటల్లో ఎంత వెళ్తాను? 100 వెళ్తాను. మరి 500 వెళ్ళటానికి ఎంత టైం పట్టిద్ది అంటే జస్ట్ 10 అవర్స్. 10 గంటల్లో నేనేం చేస్తాను అంటే 500 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను. ఒకవేళ నా స్పీడ్ ఈసారి 200 చేస్తానండి, 200 కిలోమీటర్స్. మరి గంటకి నేను ఎంత వెళ్తున్నాను అంటే 200 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాను. మరి గంటకి 200 వెళ్ళాను, ఇంకొక గంట 200 అంటే 400 వెళ్ళిపోయాను. మరి ఇంకెళ్లాల్సింది 100. గంటకి 200 వెళ్తాను కాబట్టి మరి అరగంటలో ఎంత వెళ్తా? 100 వెళ్తా. అంటే నాకు ఎంత టైం పట్టింది సార్ అంటే 2.5 అవర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా ఒక క్లారిటీ అనేది ఇచ్చేసాడు. మరి ఇక్కడ చూస్తే స్పీడ్ ఏం చేశాను? తగ్గించాను. మరి స్పీడ్ తగ్గించిన వెంటనే టైం ఏమైంది? పెరిగింది. అంటే వీడు తగ్గితే వాడు పెరిగాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి వీడు ఇక్కడ ఏం చేశాను? వెంటనే స్పీడ్ పెంచాను. మరి స్పీడ్ పెంచిన వెంటనే టైం వెంటనే ఏమైపోయింది? తగ్గిపోయింది. అంటే ఒకడు పెరిగితే ఇంకొకడు తగ్గుతున్నాడు, ఇంకొకడు తగ్గితే ఇంకొకడు పెరుగుతున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది సార్ అంటే ఇక్కడ రాసిన చూడండి. మరి ఈ స్పీడ్ కి డిస్టెన్స్ కి మధ్య సంబంధం ఏముంది అంటే ఇన్వర్స్లీ ఉంది అని తెలుసుకోవాలి. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇది. మనం ఏం చెప్పుకున్నాము అంటే వాటిని ఎలా కొలుస్తామో కొలతల గురించి చెప్పుకున్నాం, తర్వాత ఫార్ములాస్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత వీటి యొక్క రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ చేసామో చాప్టర్ అయిపోయినట్టేనండి. బేసిక్స్ అన్ని వచ్చేసినాయి. బేసిక్స్ వచ్చేసినాయి కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ అనేది చేసి పక్కన పడేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ ని తీసుకొని ఆన్సర్స్ అనేది చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు? ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 144 కిలోమీటర్ పర్ అవర్, ఫైండ్ ది స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. చూడండి ఏమంటున్నాడు. మరి ఒక బస్ యొక్క వేగం 144 కిలోమీటర్ పర్ అవర్ అయినా దాని యొక్క వేగాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి. మరి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే ఏం? కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే ఏం చెప్పాను? 5/18. అవునా కాదా? వెంటనే 5/18 అయ్యి 18 ఎక్కువలో కట్ చేయి. 18 144, 8 5 40. సో వెంటనే ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్ సి లేదా థర్డ్ ఆప్షన్ లో తీసేసుకో. లేదు సార్ నేను అలా చేంజ్ చేయను, నాకు డౌట్ వచ్చింది, మరి మీరు మొన్న చెప్పింది వర్కౌట్ అయిద్దో లేదో అనిపించింది అనుకోండి. చూడండి 144 ఏమంటున్నాడు? కిలోమీటర్ పర్ అవర్. మరి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. మరి ఇది కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్స్ లోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం? 144 మరి కిలోమీటర్స్ ని మీటర్ లోకి మార్చాలి అంటే ఇంటూ 1000. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై హవర్స్. మరి అవర్స్ ని సెకండ్ లోకి మార్చాలి అంటే 60 × 60 చేయాలని చెప్పాను. చేస్తే అయిపోయాయి. మరి ఇప్పుడు ఒక్కసారి క్యాన్సిల్ చేసి చూద్దాం. చూడండి, మరి 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ ఒక 0 ఉంది, 0కి 0 క్యాన్సిల్. 6 6 36. మరి 36 కరెక్ట్ గా దీంట్లో ఎన్నిసార్లు పోతుంది అంటే 4 సార్లే పోతుంది. ఓకేనా, 36 కరెక్ట్ గా ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 4 10 ఎంత? 40. సో వెంటనే ఇది దేంట్లోకి మార్చాం? ఇది మీటర్స్ లోకి మార్చాం, ఇది సెకండ్స్ లోకి మార్చేసాం. సో వెంటనే ఏమొస్తుంది అంటే 40 మీటర్ పర్ సెకండ్ అని వచ్చేస్తుంది. మరి ఎక్కడుంది సార్ 40 మీటర్ పర్ సెకండ్ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి 3ని తీసుకో. లేదు సార్ ఇదంతా ఇందాక మీరు చెప్పారు కదా, ఈ సోదంతా మాకు ఎందుకు సార్ అవసరమా? మేము అవన్నీ విన్నాము, నేర్చుకున్నాము, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం, మళ్ళీ అదే చేయాలంటే ఎందుకు సార్ టైం వేస్ట్ అంటే వెంటనే మనం ఏం చేద్దాము అంటే 144 మరి మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అంటే 5/18. ఓకేనా, 5/18 చేసేద్దాం. చూడండి, మరి 18 టేబుల్లో 18 1 18 8 144. 8 5 ఎంత అంటే 40 మీటర్ పర్ సెకండ్. సో ఎక్కడుంది సార్ 40 మీటర్ పర్ సెకండ్ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 3 లో ఉంది కాబట్టి 3 అవర్ ఆన్సర్.
దట్స్ ఇట్. అంతే తప్ప మనం ఇంకేమీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈస్ 25 మీటర్ పర్ సెకండ్, ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్. చూడండి ఏమంటున్నాడు, ఒక బస్సు యొక్క వేగం 25 మీటర్ పర్ సెకండ్ అయినా దాని యొక్క వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చండి. 5 తో కట్ చేయండి, 5 5s 25 అంతే కదా, 18 5లు 90. ఎక్కడుంది 90? ఆప్షన్ 3. అంతేగాని దానికోసం ప్రొసీజర్స్ అవన్నీ చేయాలా? నో నీడ్. లేదు సార్ ఒకసారి చేద్దాం, ఏముంది అంటే చూద్దాం. మరి 25 మీటర్ పర్ సెకండ్ ఉంది, మరి మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అంటే 18/5 అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అదే చేస్తున్నాను చూడండి. మరి 18 తో కట్ చేస్తున్నాను చూడండి, 5 తో. 5 1s 5 5s ఎంత అంటే 25. మరి 18 ఇంటూ 5, 18 5లు ఎంత అంటే 90 kmph లేదా కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ని kmph అని కూడా అంటారు. మీరు కంగారు పడద్దు, ఇక్కడేమో కిలోమీటర్ పర్ అవర్ ఉంది, kmph అని రాశారు. ఏం సార్ అంటే కిలోమీటర్ పర్ అవర్ ని kmph అని కూడా రాయొచ్చు. మరి ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ సి. అనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ఏ కార్ ట్రావెల్స్ డిస్టెన్స్ 2400 meters in 25 seconds. ఫైండ్ ది స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. చూడండి ఏమంటున్నాడు, ఒక కారు 2400 మీటర్ల పొడవు గల దూరాన్ని 25 సెకండ్లలో ప్రయాణించారు. అయినా ఆ కారు యొక్క వేగం ఎంత అంటున్నాడు. మరి వేగానికి ఫార్ములా చూడండి, వేగం, మరి వేగం అంటే స్పీడ్, ఓకేనా. మరి స్పీడ్ కి ఫార్ములా ఏం చెప్పాను అంటే డిస్టెన్స్ బై టైం, అంతే. మరి డిస్టెన్స్ బై టైం అని ఫార్ములా గుర్తుండాలి అని ఫస్ట్ లో ఫార్ములా చెప్పా, లేదా ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి అని చెప్పా, లేదా ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకొని మిగిలిన తెచ్చుకోండి అని చెప్పా. మీ ఇష్టం, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ పర్సనల్. మరి నాకు కావాల్సింది స్పీడ్. మరి స్పీడ్ కనుక్కుంటాను, ఒకసారి చూడండి. మరి స్పీడ్ కనుక్కోవాలి అంటే నాకు దూరం తెలియాలి. మరి దూరం ఎంత అంట? 2400 మీటర్లు. సో అందుకే మీటర్లు అని రాశాను. నెక్స్ట్ తర్వాత సమయం, నాకు ఎంత సమయం పట్టింది అంటే 25 సెకండ్స్. మరి చూడండి, దీన్ని కట్ చేస్తే పైన ఏమో మీటర్స్ ఉంది, కింద ఏమో సెకండ్ ఉంది. సో ఆన్సర్ దేంట్లో వస్తుంది? మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. మరి వాడికి దేంట్లో కావాలంట? మీటర్ పర్ సెకండ్. సో నేను ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు వెంటనే దీన్ని కట్ చేసే ప్రయత్నం చేయను, ఇక్కడ ఒక చిన్న లాజిక్ వాడతాను. మరి 24 ఇంటూ 100 అనుకుందాం. 2400 అంటే 24 ఇంటూ 100 కదా. మరి 25 ఒకట్లు 100లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. ఎందుకంటే 25 4 100. 4 ఇంటూ 24, 24 4లు ఎంత అంటే 96 మీటర్ పర్ సెకండ్. సో నా ఆన్సర్ ఏంటి సార్ అంటే 96 మీటర్ పర్ సెకండ్. ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది, కాబట్టి 1 అనేది నా ఆన్సర్. ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఏ పర్సన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ 600 meters in 45 seconds. ఫైండ్ హీ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. ఓకే చూద్దాం. ఒక వ్యక్తి 600 మీటర్ల పొడవైన దూరాన్ని 45 సెకండ్లో ప్రయాణించాడు. అయినా అతని యొక్క వేగం ఎంత అంటున్నాడు, బట్ కిలోమీటర్ పర్ అవర్ లో మార్చాలి. మరి అతని యొక్క వేగం అంటే ఏం కావాలి నాకు? స్పీడ్. మరి స్పీడ్ కి ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ బై టైం. మరి ప్రతిసారి డిస్టెన్స్ బై టైం అని రాయాలంటే రాయొద్దు, ఎగ్జామ్ లో రాయొద్దు. బట్ ఇక్కడ నేను రాయాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. మీరు ఈ ఫార్ములా రాయవలసిన అవసరం లేదు, మీ మైండ్ లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా రాసేయచ్చు. మరి ఇప్పుడు నాకేం కావాలి అంటే స్పీడ్. మరి ఇప్పుడు స్పీడ్ కి ఫార్ములా రాశాను, డిస్టెన్స్. మరి డిస్టెన్స్ ఎంత అంటే 600 meters. ఓకే నెక్స్ట్ మరి టైం ఎంత అంటే 45 seconds. మరి ఆన్సర్ దేంట్లో వస్తుంది? మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. బట్ వాడేమంటున్నాడు? కిలోమీటర్ పర్ అవర్ లో కావాలంటున్నాడు. మరి మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అంటే ఆల్రెడీ చెప్పాను ఏమని, 18/5 వేసేస్తే డైరెక్ట్ గా మీటర్ పర్ సెకండ్ అనేది కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అదే ఇక్కడ నేను యూస్ చేసుకుంటా ఉన్నాను. చూడండి మరి ఏ టేబుల్లో పోతుంది సార్ అంటే చూడండి, మరి ఏ టేబుల్లో 9 ఎక్కంలో 9 2 18. నెక్స్ట్ 9 5లు ఎంత అంటే 45. మరి ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్, 5 5లు 25. మరి 6 ఇంటూ 100, మరి 100 కదా, 100 ఎన్నిసార్లు పోతుంది? ఓకేనా, 25 4 100. 4 2 8, 8 6 48. సో వెంటనే ఏమని చెప్పొచ్చు అంటే 48 kmph. మరి ఎక్కడుంది సార్ 48 kmph అంటే? ఎక్కడుందండి?
ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3ని మనం ఆన్సర్గా చూస్ చేసేసుకోవాలి. బట్ చూడండి, ఇది మీరు రాయొద్దు, మీ దగ్గర ఈ స్టెప్పే కనపడాలి. ఓకేనా, ఇది మాత్రమే రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి అలానే చేద్దాం. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు. ఏ పర్సన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ 900 కిలోమీటర్స్ ఇన్ 25 అవర్స్. ఫైండ్ ది స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. చూడండి ఏమంటున్నాడు. ఒక వ్యక్తి 900 కిలోమీటర్లు పొడవగల దూరాన్ని 25 గంటల్లో ప్రయాణించింది. అయినా అతని యొక్క వేగం, మరి వేగం కావాలంటే ఏంటిది? ఫార్ములా స్పీడ్. మరి స్పీడ్ కి ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ బై టైం. మరి డిస్టెన్స్ ఎంత అంటే 900 కిలోమీటర్స్. మరి టైం ఎంత పట్టింది అంటే 25 అవర్స్. చూడండి, మరి ఇదేమో కిలోమీటర్స్ లో ఉంది, ఇదేమో అవర్స్ లో ఉంది. సో ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. బట్ వాడు ఏమంటున్నాడు, నాకు కిలోమీటర్ పర్ అవర్ వద్దు, మీటర్ పర్ సెకండ్ లో చెప్పంటున్నాడు. మరి కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అంటే 5/18. ఇది మాత్రమే మీ మైండ్ లో రన్ అవుతుంది. లేదు సార్ అంటే మీ ఇష్టం, దానివల్ల మీ టైమే వేస్ట్. మరి 5 1s 5 5s ఎంత అంటే 25. నెక్స్ట్ చూడండి, మరి 9 months, మరి 9 ఎన్ని టైమ్స్ అంటే 2 times. నెక్స్ట్ 5 2s ఎంత అంటే 10. ఒక 0 తీసేద్దాం. ఒక 0 తీసేస్తే ఎంత మిగిలింది అంటే 10. ఈ 0 ఉంది కదా ఇక్కడ, 10. మరి 10 మీటర్ పర్ సెకండ్. ఎక్కడుంది సార్ 10 మీటర్ పర్ సెకండ్ అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 2 నా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు. A driver travels a distance 750 meters at a speed of 15 meter per second. Find the time. చూడండి ఏమంటున్నాడు. ఒక డ్రైవర్ 700 మీటర్ల దూరాన్ని 15 మీటర్ పర్ సెకండ్ల వేగంతో ఎంత కాలంలో ప్రయాణించగలడు? మరి దీనికి ఫార్ములా ఒకసారి రాద్దాం, మీకు కొంచెం అర్థం కావాలి కాబట్టి. మరి ఇప్పుడు నాకేం కావాలంటే టైం. మరి టైంకి ఫార్ములా తెలుసా సార్ అంటే నాకు తెలుసండి. మరి టైంకి ఫార్ములా ఏం చెప్పారు అంటే డిస్టెన్స్ బై స్పీడ్. నేను మర్చిపోయాను అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. మరి ఇప్పుడు నాకేం కావాలి అంటే డిస్టెన్స్ కావాలి. మరి ఇక్కడ రాసిన చూడండి, మరి టైం ఈజ్ ఈక్వల్, మరి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 750 మీటర్స్ అని కూడా రాస్తున్నాను. ఎందుకు అంటే మీ క్లారిఫికేషన్ కోసం. నెక్స్ట్ మీటర్స్, నెక్స్ట్ బై, తర్వాత చూడండి ఏమంటున్నాడు, సమయం, స్పీడ్ ఎంత 15 మీటర్ పర్ సెకండ్. 15 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, 15 1 15 5 ఎంత అంటే 75. దాని పక్కన ఒక 0. మరి ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. మీటర్స్ కి మీటర్స్ క్యాన్సిల్. సో వెంటనే టైం ఏం చెప్పొచ్చు అంటే 50 సెకండ్స్. సో అతనికి పట్టిన సమయం ఎంత అంటే 50 సెకండ్. మరి ఎక్కడుంది సార్ 50 సెకండ్లు అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే మీటర్స్ క్యాన్సిల్ అయ్యి సెకండ్స్ మాత్రమే మిగులుతాయి, అది మీకు తెలియాలి. ఓకేనా, దానికోసం నేను ఇవి రాసి కట్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అలా కట్ చేయం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఏంటంట, ఏ పర్సన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ 1500 meters ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h. ఫైండ్ హిస్ టైం. చూడండి ఏమంటున్నాడు. ఒక వ్యక్తి 1500 మీటర్ల దూరాన్ని 90 km/h వేగంతో ఎంత కాలంలో ప్రయాణించగలడు? సో ప్రయాణించగలడు అన్నాడు, బట్ దేంట్లో ఇచ్చాడు? సెకండ్స్ లో ఇచ్చాడు. సో వెంటనే మనం కూడా ఏం చేయాలి? ఆన్సర్ సెకండ్స్ లోనే తీసుకోవాలి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. డైరెక్ట్ గా చెప్పండి. ఓకే, మరి నాకు కావాల్సింది టైం. మరి టైంకి ఫార్ములా తెలుసా సార్ అంటే తెలుసండి. మరి టైంకి ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. మరి టైం ఇజ్ ఈక్వల్, మరి డిస్టెన్స్, మరి అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 1500 మీటర్లు. ఓకే, నెక్స్ట్ వెంటనే చూడండి స్పీడ్, మరి 90 km/h. మరి 90 km/h ఏం చేద్దాము అంటే మీటర్ పర్ సెకండ్ లోకి మారుద్దాం. మరి మార్చాలి అంటే 5/18. మరి 5/18 చేస్తే ఏమొస్తుంది? మీటర్ పర్ సెకండ్. సో వెంటనే మీటర్స్ కి మీటర్ క్యాన్సిల్, వచ్చేది దేంట్లోకి వెళ్ళిపోతుంది? సెకండ్స్ లోకి వచ్చేస్తుంది. సో అందుకని క్యాన్సిల్ చేశాను. చూడండి, మరి 18 1 18 5 ఎంత అంటే 90. ఓకే, 5 5 25. 1500 అంటే 15 × 100. 25 4 ఎంత అంటే 100. 15 4 ఎంత అంటే 60. సో ఎంత సార్ అంటే జస్ట్ 60 సెకండ్స్. మరి ఉందా సార్ 60 సెకండ్స్ అంటే? ఉందండి. ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఏందో అన్ని 3లోనే వస్తున్నాయి. ఓకేనా, ఎగ్జామ్ లో కూడా అలా వస్తే బాగుండేది కానీ రావు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు ఏంటంట ఏ పర్సన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ 3150 కిలోమీటర్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్ పర్ అవర్ ఫైన్ ది టైం. చూడండి ఏమంటున్నాడు ఒక వ్యక్తి 3150 కిలోమీటర్ల దూరాన్ని ఓకేనా 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఎంత కాలంలో ప్రయాణించగలడు. ఓకే చూద్దాం. మరి ఇక్కడ నాకు కావాల్సింది టైమే కదా. మరి టైం కి ఫార్ములా తెలుసు ఏమని డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ కూడా క్లియర్ గా రాస్తున్నాను చూడండి. ఓకేనా టైం అవర్స్ లో ఎలా వచ్చిద్దో నేను మీకు ఇక్కడ చూపెట్టబోతున్నాను. సో అందుకని రాస్తున్నాను, ప్రతిసారి మీరు రాయాల్సిన అవసరం లేదు. మరి డిస్టెన్స్ దేంట్లో ఉంది సార్ అంటే 3150 కిలోమీటర్స్. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి స్పీడ్. మరి స్పీడ్ ఎంత ఉంది సార్ అంటే 45 కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. ఇక్కడ చూడండి నేను ఏం క్యాన్సిల్ చేస్తున్నాను ఒకసారి చూడండి. మరి ఇక్కడ కిలోమీటర్స్ కి కిలోమీటర్ క్యాన్సిల్. మరి ఇప్పుడు దీన్ని 45 తో కట్ చేయాలి. ఫస్ట్ ఏ టేబుల్లో కట్ చేద్దాము అంటే 9 టేబుల్లో కట్ చేద్దాం. 9 5 45. నెక్స్ట్ 9తో కట్ చేద్దాం. 9 3 ఎంత అంటే 27. 27 పోతే ఎంత మిగిలింది 4, దాని పక్కన 5 ఉంది. మరి నెక్స్ట్ 9 5 45, దాని పక్కన ఒక 0. నెక్స్ట్ 5 1 5 7, 5 7 ఎంత అంటే 35, దాని పక్కన ఒక 0. సో 70 ఏమని చెప్పొచ్చండి అవర్స్. ఎందుకు అంటే కిలోమీటర్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మిగిలింది అవర్స్ మాత్రమే. అంటే అతనికి ఎంత సమయం పట్టింది అంటే ఒక 70 గంటల వరకు సమయం పట్టింది. ఎక్కడుంది అంటే ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. చూడండి ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ 24 మీటర్ పర్ సెకండ్ ఇన్ 50 సెకండ్స్ ఫైండ్ ది డిస్టెన్స్. చూడండి ఏమంటున్నాడు 24 మీటర్ పర్ సెకండ్ వేగంతో 50 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణించను అంటున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు 24 మీటర్ పర్ సెకండ్ అంటే సెకండ్ కి నువ్వు ఎంత వెళ్తున్నావు 24 మీటర్లు వెళ్తున్నావు. మరి 50 సెకండ్లలో నువ్వు ఎంత ట్రావెల్ చేస్తున్నావు అనేది క్వశ్చన్. లేదు సార్ నేను డైరెక్ట్ గా తీసుకుంటాను, తీసుకోండి ఆన్సర్ వస్తుంది. లేదు సార్ ఫార్ములా వాడతాను, ఫార్ములా కూడా వాడవచ్చు. మరి డైరెక్ట్ గా ఎలా తీసుకుంటారు కొంతమంది చూడండి. మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కి నువ్వు ట్రావెల్ చేసేది ఎంత 24 మీటర్స్ అని ఇక్కడ రాస్తున్నా. మరి ఏమని 1 సెకండ్. మరి ఒక సెకండ్ కి వచ్చేసి నువ్వు 24 మీటర్లు ట్రావెల్ చేస్తే మరి ఇప్పుడు మొత్తం ఎన్ని సెకండ్లు పట్టింది 50 సెకండ్లు. మరి 50 సెకండ్స్. మరి 50 సెకండ్స్ లో నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు అనేది నా క్వశ్చన్. అంతే కదా. మరి ఇక్కడ చూస్తే సెకండ్స్ కి సెకండ్ క్యాన్సిల్. మరి ఇక్కడ 1 అంటే 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. మరి 50 × 24. మరి 50 × 24 అంటే 0 పక్కన పెట్టేసేయండి. 24 5 ఎంత అంటే 120. మరి ఇంకో 0 పక్కన పెట్టాను కాబట్టి దాని పక్కన ఒక 0. మరి ఇక్కడ మీ సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది మీటర్. సో నువ్వు ట్రావెల్ చేసిన మొత్తం దూరం ఎంత 50 సెకండ్స్ లో అంటే ఎంత అని చెప్పొచ్చండి 1200 మీటర్స్. మరి ఎక్కడుంది సార్ 1200 మీటర్స్ అంటే ఎక్కడుందండి ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి 3ని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. లేదు సార్ ఇలా ఎందుకు మనం చేయాలి ఫార్ములా యూస్ చేసుకుందాం డెఫినెట్లీ షూర్. మరి ఏంటి ఆ ఫార్ములా చూడండి. మరి డిస్టెన్స్ దూరం. మరి దూరానికి ఫార్ములా ఏం చెప్పాను అంటే టైం ఇంటూ స్పీడ్. మరి నీ దగ్గర టైము స్పీడ్ ఉంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి చూడండి ఇక్కడ రాస్తున్నా డిస్టెన్స్ డి ఇజ్ ఈక్వల్ టైం ఎంత సమయం పట్టింది 50 సెకండ్లు. ఓకేనా. సెకండ్స్ ఇక్కడ రాసిన క్లియర్ గా, ఎందుకు అంటే కట్ అయిపోతుంది, ఎలా కట్ అవుతున్నాయో మీకు తెలియాలి. ఓకే 50 సెకండ్స్. ఇక్కడ ఏంటిది 24 మీటర్ పర్ సెకండ్. ఏంటిది ఇది స్పీడ్. మరి ఇక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు చూడండి మరి సెకండ్స్ కి సెకండ్స్ క్యాన్సిల్. ఓకేనా. సో ఏం మిగిలిపోయింది మీటర్ మిగిలిపోయింది. మరి 24 × 50. మరి 24 50s అంటే ఎంత అంటే 1200 అండ్ దాని పక్కన మీటర్స్ ఉంది కాబట్టి 1200 మీటర్స్. అంటే నువ్వు ట్రావెల్ చేసిన మొత్తం దూరం ఎంతో కాదు 1200 మీటర్లు మాత్రమే అని చెప్తున్నాడు. మరి ఎక్కడుంది సార్ 1200 మీటర్లు అంటే ఎక్కడుందండి ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి 3ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి అన్ని 3లోకే వచ్చినాయి, బట్ నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ హౌ మచ్ డిస్టెన్స్ ట్రావెల్ ఎట్ 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఇన్ 45 మినిట్స్. చూడండి ఏమంటున్నాడు ఒక వ్యక్తి 36 కిలోమీటర్ పర్ వేగంతో 45 నిమిషాల పాటు ఎంత దూరం ప్రయాణించగలడు. మరి ఇప్పుడు చూడండి
మరి కిలోమీటర్ పర్ అవర్ అంటే ఏంటి అంటే గంటకి 36 కిలోమీటర్ వెళ్ళగలడు అని ఇందాకే చెప్పాను. మీటర్ పర్ సెకండ్ అంటే ఓకేనా, ఎన్ని మీటర్లు సెకండ్ లో ప్రయాణిస్తావు అనేది వాడు చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, కిలోమీటర్ పర్ అవర్ అంటే 36 కిలోమీటర్లు వెళ్తాడంటే ఇప్పటికి గంటకి. మరి వాడికి ఏం కావాలి, 45 నిమిషాల్లో ఎంత దూరం వెళ్ళాడు. సో దీనికి ప్రొసీజర్ ఎందుకు, డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా. చూడండి, మరి 60 మినిట్స్, ఒకవేళ 60 నిమిషాల సమయం కేటాయిస్తే నేను ఎంత దూరం వెళ్తాను, 36 కిలోమీటర్లు వెళ్తాను. బట్ నేను ఎంత సమయం కేటాయించాను, 45 నిమిషాలే. మరి ఈసారి నేను 45 మినిట్స్, మరి 45 నిమిషాలు మాత్రమే కేటాయిస్తే నేను ఎంత దూరం వెళ్తాను అనేది నా క్వశ్చన్. మరి ఇప్పుడు ఒక్కసారి క్యాన్సిల్ చేద్దాం, ఒకసారి చూడండి. మరి మినిట్స్ కి మినిట్స్ క్యాన్సిల్. మరి ఇక్కడ 15 ఎక్కం వస్తే 15 3 45, 15 4 60. నెక్స్ట్ 4 1 4 9 36. 9 ఇక్కడ ఒక 3 ఉంది, 9 3 27. నెక్స్ట్ అక్కడ కిలోమీటర్స్ మిగిలిపోయింది. సో 27 కిలోమీటర్స్. అంటే ఇతను గంటకైతే 36 వెళ్తాడు కానీ మరి 45 నిమిషాలే కాబట్టి అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే జస్ట్ 27 కిలోమీటర్స్ మాత్రమే. ఓకేనా. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ మాత్రం మీరు ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్వశ్చన్ కి ఒక్కసారి మీరు ట్రై చేసేసి దాని ఆన్సర్ ఎంత వచ్చిద్దో కూడా అది దేంట్లో మార్చాలంట, కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చి దానికి ఆన్సర్ అయితే మీరు ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. నేను సైడ్ కూడా వెళ్తాను చూడండి. సో కొంతమంది క్వశ్చన్ క్లారిటీగా కనిపించడం కోసం. ఓకేనా. సో చూడండి, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాము అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించి చిన్న క్వశ్చన్స్, అంటే బేసిక్ క్వశ్చన్స్, టైం గురించి అడగటము, లేకపోతే స్పీడ్ గురించి అడగటము, లేకపోతే డిస్టెన్స్ గురించి అడగటం, అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్, స్టార్టింగ్ క్వశ్చన్స్ అండి, చిన్న క్వశ్చన్స్ గురించి మాట్లాడాం. మరి దీంట్లో ఇంకా చాలా చాలా మోడల్స్ ఉంటాయి. దీంట్లో ఒక మోడలే కాదు, ఇవి కాదు, వీటిని బేస్ చేసుకొని చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఫార్ములాస్ కానీ, మరి రిలేషన్స్ కానీ, నెక్స్ట్ వీటన్నిటిని యూజ్ చేసేసి మనం ఎన్ని రకాల క్వశ్చన్స్ చేయొచ్చు అంటే దగ్గరగా 200-300 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఒకవేళ ఈ చాప్టర్ కానీ లోపలికి వెళ్తే 250 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. సో దగ్గరగా 50 to 75 వరకు మోడల్స్ ఉంటాయి. మరి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ గానే మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది జస్ట్ 3 మోడల్సే, ఎక్కువే మాట్లాడుకోవాలా, జస్ట్ 3 మోడల్స్ మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా మనం ఏం చేద్దాము అంటే మిగిలిన మోడల్స్ కూడా నేర్చుకుందాం. ఓకేనా. దానికి కొంచెం టైం అయితే పడుతుంది, అంతేగాని 1 hour లో అయిపోవాలి సార్ అంటే చాప్టర్ మొత్తం అయిపోదండి. సో ఈ ఒక్క చాప్టర్ నేను చెప్పడానికే నాకు ఎంత టైం పడుతుంది అంటే 5 to 7 hours పడుతుంది. 5 hours నుంచి నాకు ఎంత పడుతుంది సార్ అంటే 7 hours నాకు దీని మీద డిపెండ్ చేయాలి. ఎందుకు సార్ ఇంత టైం ఎక్కువ దీని మీద డిపెండ్ చేస్తున్నారు అంటే చూడండి, అర్థమెటిక్ లో 25% సబ్జెక్ట్ దేని నుంచి వస్తుంది అంటే దీని నుంచి వస్తుంది. అరే ఈ ఒక్క చాప్టర్ 25% కి ఈక్వల్ అంటే డెఫినెట్లీ 25% కి ఈక్వల్. ఏంటి సార్ ఆ 25% అంటే చూడండి, మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడుకున్నాం కదా, టైం అండ్ డిస్టెన్స్. మరి టైం అండ్ డిస్టెన్స్ మొత్తం నీకు క్లియర్ గా రావాలి. దీంట్లోనే రిలేటివ్ స్పీడ్స్ అవన్నీ కూడా దేంట్లో వస్తాయి, దీంట్లోనే వస్తాయి. లేదా కొంతమంది సపరేట్ గా చెప్తారు, టైం అండ్ డిస్టెన్స్ తర్వాత రిలేటివ్ స్పీడ్స్ అని ఉంటది. సో రిలేటివ్ స్పీడ్స్ కూడా దీనికి సంబంధించింది. టైం అండ్ డిస్టెన్స్ వస్తేనే నీకు రిలేటివ్ స్పీడ్స్ అర్థమవుతాయి. మరి రిలేటివ్ స్పీడ్స్ కూడా వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, నెక్స్ట్ థర్డ్. మరి దీని తర్వాత మీకు రావాల్సింది ఏంటి అంటే ట్రైన్స్. నెక్స్ట్ ట్రైన్స్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇవే రావాలి. అక్కడ కూడా టైమే ఉంటది, అక్కడ కూడా డిస్టెన్సే ఉంటది, అవునా కాదా, అక్కడ కూడా స్పీడే ఉంటది. మరి అక్కడ కూడా ఏం కావాలి, ట్రైన్స్ గురించి రావాలి. నెక్స్ట్ ట్రైన్స్ తర్వాత 4th చాప్టర్ పేరు ఏంటి అంటే బోట్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు మరియు ప్రవాహాలు అంటాం. మరి పడవలు ప్రవాహాలు కూడా దేని మీద బేస్ అయి ఉంటుంది, దీని మీదే. ఎంత వేగంతో వెళ్ళాడు, ఎంత వేగంతో వచ్చాడు, ఎంత సమయం పట్టింది, ఎంత స్పీడ్తో వెళ్తాడు, ఇదే కదా. సో అక్కడ కూడా నీకేం రావాలి, టైం అండ్ డిస్టెన్సే రావాలి, వాటి రిలేషన్స్ తెలియాలి. అవే ఫార్ములాలు, కొత్త ఫార్ములాలు వాడడం. ఇక్కడ దాని ఫార్ములాలే, ఇక్కడ దీని ఫార్ములాలే, ఇక్కడ దీని ఫార్ములాలే. ఫార్ములా ఏమైనా మారిందా, ఏం మారదు. అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకునే చాప్టర్ చాలా చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. మరి దీని తర్వాత నెక్స్ట్ 5th చాప్టర్, ఇంకో చాప్టర్ ఉందా సార్ అంటే ఉందని. మరి వాటిని మనం గేమ్స్ అండ్ రేసెస్ అంటాం. గేమ్స్ అండ్ రేసెస్, పరుగు పందాలు అని కూడా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మరి అవి కూడా దేని మీద, దీని మీద బేస్ అయ్యే ఉంటాయి. మరి ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఎంత సమయంలో దాటుతాడు, ఒక పర్సన్ ఒకను
ఓకేనా 10 నిమిషాల్లో క్రాస్ చేశాడు. ఓకేనా ఒక గేమ్ 500 మీటర్ల దూరం ఉంటే 400 మీటర్లని 15 సెకండ్ల ముందుగా ట్రావెల్ చేశాడు. లేదా ఇద్దరు పర్సన్స్ ఒక సర్కిల్లో పరిగెత్తడం, ఇద్దరు ఒకరికొకరు ఆపోజిట్ గా పరిగెత్తడం, ఇద్దరు ఒకే రూట్ లో పరిగెత్తడం, ఎంత సమయంలో కలుసుకుంటారు? అవన్నీ దేనికి సంబంధించినవి? దీనికే. అక్కడ ఫార్ములాస్ ఏవి? ఇవే. అంటే ఈ ఒక్కటి ఏంటి అంటే మూలం. ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. ఈ ఒక్క చాప్టర్ ని నువ్వు ప్రిపేర్ అవ్వకుండా చూడు, నీకు ఇంకేం అర్థం కాదు. అంటే ఈ ఒక్క చాప్టర్ ఏం చేస్తుంది అంటే 5 చాప్టర్లని డిసైడ్ చేస్తుంది. ఈ ఒక్కటే ఏం చేస్తుంది? 5 చాప్టర్లను అక్కడ కూర్చోబెడుతుంది. వాటన్నిటిని కూర్చోబెట్టగలిగే ఏకైక టాపిక్ ఏంటి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్. దానికి నువ్వు 5 to 7 అవర్స్ లేదా 10 అవర్స్ అయినా నువ్వు కష్టపడ్డావు అంటే వీటికి అసలు టైం అవసరంలా. కళ్ళతో చూసి చేసుకుంటా వెళ్ళిపోతావు. ఫార్ములాస్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కళ్ళతో చూసుకుంటా మాత్రమే వెళ్ళిపోతాం. సో అవి రావాలి అంటే ఫస్ట్ ఈ టాపిక్ అనేది నేర్చుకోవాలి. సో నేను చెప్పేది అది. మీరు అడుగుతూ ఉంటారు, సార్ మాకు ట్రైన్స్ చెప్పండి సార్ అని. ఇది తెలియకుండా నీకు ట్రైన్స్ రాదు. ఇది చెప్పాలంటే 8 అవర్స్ పట్టింది, ఇది చెప్పాలంటే ఒక 3-4 అవర్స్ పట్టింది. మరి మీకు ఇది రావాలి, ట్రైన్స్ కావాలి అని నన్ను అడుగుతున్నారు. నేను అంటే ఎన్ని అవర్స్ కవర్ చేయాలి? దగ్గర దగ్గర 15 అవర్స్ కవర్ చేయాలి. 15 అవర్స్ కవర్ చేస్తే అప్పుడు మీకు ట్రైన్స్ అర్థమవుతుంది. లేదా డైరెక్ట్ గా చెప్తే ఎవరికి అర్థమైంది? ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఓకేనా ఎక్కడో ఒక చోట మీరు సరిగ్గా వినకపోతే వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఎప్పటి నుంచో ఫాలో అయిపోయి ఎప్పటి నుంచో నేను చెప్పిన అన్ని వింటున్న వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. మరి ఫస్ట్ మెయిన్ అర్థం కావాల్సింది వాళ్ళకి. మీకు ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ వచ్చు, మీరు ఇక్కడ కాకపోతే ఇంకో చోట వినగలుగుతారు, బట్ వాళ్ళకి అది కూడా తెలియదు. సో అది నేను చెప్తాను, మీరు అడిగే ప్రతి టాపిక్ చెప్తాను, బట్ ఐ నీడ్ సమ్ టైం. నేను చెప్పేది అది, కొంచెం నాకు టైం కావాలి. సో మీకు ఇవన్నీ పర్ఫెక్ట్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళడానికి టైం కావాలి. ఇప్పుడు ఇందా చూడండి, అంత కాన్సెప్ట్ చెప్పాను, ఆ కాన్సెప్ట్ కోసం ఎంత టైం పట్టిందో చూడండి. ఇప్పుడు ఒక 10 క్వశ్చన్ చేసాం, ఒక్కదానికైనా టైం పట్టిందా? ఒక్కరికైనా సార్ ఇది నాకు డిఫికల్ట్ గా ఉంది అని అనిపించిందా? అనిపించదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ కాన్సెప్ట్ చూసాం కాబట్టి జస్ట్ కళ్ళతో చూసి పెట్టుకుంటా వెళ్ళిపోయాం. ఒక్క క్వశ్చన్ కూడా మనం పెద్దగా కష్టపడలేదు. ప్రతి ఒక్కటి ఇదే విధంగా ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో డెఫినెట్ గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేశారు. 10,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం ఆల్రెడీ క్రాస్ చేసేసాం. సో నేను చెప్పినట్టుగానే లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను, బట్ ఫ్యూ డేస్. ఓకేనా? థ్యాంక్ యూ.